మత్తయి సువార్త 25వ అధ్యాయం కొద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రపోచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పెను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఈ దినం ప్రభా ఈ గడిలోకి మమ్మల్ని నడిపించావు. ఇదిగో ప్రభా నీ యొక్క వాక్యం వద్దకు మేమందరం వచ్చి ఉండగా చదవబడిన వాక్యంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో ఘనత ప్రభావం పొందుకొనమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రభు చిత్తమైతే ఒక వర్తమానం చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఒకసారి మన వర్తమానం చూద్దాం. ఎటువంటి గడియలో మనం జీవిస్తున్నాము? వాట్ కైండ్ ఆఫ్ అన్ అవర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్? ఎటువంటి గడియలో మనం జీవిస్తున్నాము? ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా. ఇక్కడికి మీరు చేరి వచ్చిన అందరినీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ క్రైస్తవులను నమ్ముతున్నా నేను. అందరూ క్రైస్తవులేనా? మంచిది. మనం చర్చికి ఎందుకు వెళ్తున్నాం? మనము చర్చికి ఎందుకు వెళ్తున్నాం? చర్చికి వెళ్ళి మనం ఏం పొందుకుంటున్నాం? ఏమి ఆశించి చర్చికి వెళ్తున్నాం? నువ్వు నిజమైన దేవుని సంఘానికి వెళ్తే నీకు ఒక సంగతి తెలుస్తుంది. నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావో తెలుస్తుంది. నీ కాలం ఏంటో తెలియకుండా నేను చర్చికి వెళ్తున్నాను, వస్తాను, నాకన్నా భక్తిపరురాలు లేదు, నాకన్నా భక్తిపరులు లేడు అనుకుంటే నీకన్నా అత్యంత పొరపాటులో ఉన్నాడు భూమి మీద ఎవడు లేడు. వాక్యము నీకు తెలియజేసేది ఒకటే. దేవుడు నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు అంటే నీకు తెలియాల్సింది ఒక్కటి. నువ్వు ఏ కాలంలో ఉన్నావో నీకు తెలియాలి. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే క్రీస్తు యొక్క 2వ రాకడ కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనల్ని దేని కొరకు సిద్ధపరచాలి? సేవకుడు దేని కొరకు సిద్ధపరచాలి? సేవకుడు మనకి ఏం బోధించాలి? సేవకుడు మనం దేని కొరకు రెడీ చేయాలంటే నీవు క్రీస్తులో కలవటానికి నేను సిద్ధం చేయాలి. ఇప్పుడు మనం ఉన్నది ఆ గడియ. ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎటువంటి గడియలో మనం జీవిస్తున్నామంటే భూమి మీద ఉన్నవారు తప్పిపోయే కాలము, భూమి మీద ఉన్నవారు దేవుని చేరే కాలం. ఈ రెండింటిని విడగొట్టే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒక రకం మాట్లాడితే కాలముల యొక్క కూడల్లో మనం ఉన్నాం. తప్పులోకి పోయేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాక్య ప్రకారంగా దేవునితో పాటు పైకి వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆ కాలం యొక్క కూడల్లో ఈరోజు మనం ఉన్నాం. క్రీస్తు యొక్క రాకడ కాలంలో మనం ఉన్నాం. ఈ గడియ శ్రేష్టమైనది, ఈ గడియ అపాయకరమైనది, ఈ గడియ ఉన్నతమైనది, ఈ గడియ ఘనమైనది, ఈ గడియ క్రీస్తుని చూసేది. అదే సమయంలో ఈ గడియలోనే తప్పిపోయి పాతాళానికి పోయేది కూడా ఉన్నది. తీర్పులోకి వెళ్ళేవాళ్ళు ఈ గడియలో ఉన్నారు, తీర్పుని తప్పించుకోవడానికి పరలోకానికి వెళ్ళేవారు ఈ గడియలోనే ఉన్నారు. అందరూ జీవించే కాలం ఈ కాలమే.
లేఖనం చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు చెప్తున్నారు, దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళని ఆయన ఉదాహరణగా పోలుస్తూ 10 మంది కన్యకలను చూపించారు. ఏమా 10 మంది కన్యకలు అనుకుంటే చాలా మంది 10 మంది స్త్రీలు అనుకుంటున్నారు. ఇక్కడ కన్యక అంటే అర్థం ఏంటంటే పవిత్రులు అని అర్థం. ఏమా ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు ఎక్కడికి బయలుదేరారు? బైబిల్ చెప్తున్నది 10 మంది బయలుదేరింది పెళ్లి విందుకే. అంటే ఇప్పుడు 10 మంది కన్యకలు అంటే అర్థం ఏంటి? 10 మంది పరిశుద్ధులు, 10 మంది పవిత్రులు, 10 మంది మంచోళ్లే. అయితే 10 మంది మంచోళ్లే ఎక్కడికి వెళ్ళారు? ఈ 10 మంది పెళ్లికి బయలుదేరారు, కానీ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? మిగతా 5 ఏమయ్యారు? ఇలా మాట్లాడుకుందాం. చర్చికి వెళ్ళే వాళ్ళు 10 మంది పరిశుద్ధులైతే 5 దేవుని యొక్క రాజ్యానికి వెళ్తే 5 విడవబట్టమని ఎక్కడికి వెళ్తామండి? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళట్లేదంటే విడవబట్టం అంటే పాతాళానికి పోవటం. అంటే ఇప్పుడు 10 మంది చర్చికి వెళ్తే 5 ఎక్కడికి వెళ్తున్నారు? 5 ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఇప్పుడు ఆ 5 ఎవరు? ఈ 5 ఎవరు? ఈ 5 ఎవరు? ఆ 5 ఎవరు? ఈ 5 ఏమో సిద్ధపడ్డారు, వాళ్ళేమో సిద్ధపడలా. వాళ్ళు అనుకుంటామే సిద్ధపడ్డాం కదా అనుకుంటున్నారు. ఈరోజు మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం, కొన్ని బలహీనతలు కలిగి ఉన్నాం. పెద్ద పాస్టర్ గారు కానీ మేము ఉంటే పరలోకానికి వెళ్తాం, పెద్ద సంఘానికి వెళ్తే పరలోకానికి వెళ్తాం, లేకపోతే చిన్న చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్తాం, చిన్న పాస్టర్ గారి దగ్గరికి పరలోకానికి వెళ్తావు. నువ్వు చిన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావా, పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావా అని దేవుడు అడగడు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా అని దేవుడు అడగడు. జాగ్రత్త. దేవుడు ఎల్లవేళలా మనకి వాక్యాన్ని ఇచ్చింది దేనికంటే నువ్వు వాక్యానుసారంగా ఉండు అని. బైబిల్ ఇచ్చింది దేనికంటే నువ్వు బైబిల్ ప్రకారంగా నడువని. మానవులు నడిచే ఆలోచనలు నువ్వు పోవద్దు. దేవుడు నీకు నేర్పించిన ఆలోచనలను నువ్వు వెంబడించాలి, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు సిద్ధపడాలని దేవుడు అన్ని వేళలా నిన్ను గద్దిస్తానే ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తానే ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రతి పని చేస్తానే ఉన్నాడు, ప్రతి కార్యం జరిగిస్తానే ఉన్నాడు. ఆయన స్వస్థ ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు. అన్నీ ఆయన దేనికి ఇచ్చాడంటే మనల్ని ఆయనతో పాటు ఆయన లోపలికి తీసుకుపోవటానికి. ఆయన వచ్చేసరికి మనం సిద్ధం కావటానికి దేవుడు మనకి ఆయన ఒక రాజ్యానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో దేవుడు వారి కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడా, చేశాడా? నిజమేనా? గతంలో మీకు చెప్పిన మాట నాకు జ్ఞాపకం, మళ్ళీ అడుగుతున్నాను. దేవుడు 6వ దినమున ఆదాము ఎందుకు సృష్టించాడు? మొదటి దినమున ఎందుకని సృష్టించలా? చదివేసాం బైబిల్ మనమందరం. 6వ దినం ఆదాము వచ్చాడు, 3వ దినం చెట్లు వచ్చినాయి, 4వ దినం సూర్యుడు చంద్రులు వచ్చాడు. మొత్తం చదివేశావు. చదివే మంచిదే, జ్ఞానం సంపాదించావు. ఏంటి దానివల్ల ప్రయోజనం? ఎందుకనంటే ఆదాము మొదటి దినం వస్తే, డాడీ నాకు ఆకలిగా ఉంది, యాపిల్ అంటే యాపిల్ ఎక్కడుంది? ఏమీ లేదు. అన్నీ వచ్చిన తర్వాత దేవుడు ఆదాముని తెచ్చాడు. అవునా? ఆదాము ఏది అడిగినా ముందది అక్కడ ఉండాలి. అంటే అన్ని సిద్ధం చేశాకే దేవుడు మనల్ని భూమి మీద తెచ్చాడు. అంటే నీ కొరకు దేవుడు ఇప్పుడేమీ రెడీ చేయటంలా, ఆల్రెడీ రెడీ చేసి ముందుగానే పెట్టొచ్చాడు. ఆయన తలపులా నీ కొరకు మొత్తం రెడీ చేసి పెట్టున్నాడు. ఆయన ఒక ఆలోచనకి రెడీ చేసి పెట్టున్నాడు. ఆయన ఒక వాక్యం నీ కొరకు రెడీ చేసి పెట్టున్నాడు. ఆయన యొక్క శరీరంలో నీ కొరకు రెడీ చేసి పెట్టున్నాడు. ఆయన యొక్క రక్తంలో నీ కొరకు సిద్ధపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ నీ కొరకు రెడీ చేసి పెట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ రాత్రి ఒక చిన్న సంగతి మనం మాట్లాడదాం. ఏంటి చిన్న సంగతి అంటే, ఈ రాత్రి మనం మాట్లాడుకోబోయే దాంట్లో దివిటి అనేది కనిపిస్తున్నది. ఈ దివిటినే మనం ఇప్పుడున్న భాషలో ఏమంటామంటే దీపం అంటాము, దివిటి అంటాము, క్యాండిల్ అంటాము. దీనికి రకరకాల పేర్లు పెట్టుకున్నాం. పేరు ఏదేమైనప్పటికీ ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక దీపం కనిపిస్తూ ఉంది మనకి. అవునా? ఇక్కడ మీరు గమనిస్తే కింద మనకంతా తెలుసు, దీన్ని ప్రమిద అంటాము, దీపపు సిద్ధి అంటాము, లేకపోతే ఒక బౌల్ అంటాం. రకరకాల పేర్లు దానికి ఉన్నాయి. ఈ పేర్లు ఏమై ఉన్నప్పటికీ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒకటి, కింద ఉన్న ఆ మట్టి సిద్ధిలో నూనె ఉన్నది. నిజమేనా? ఆ మట్టి సిద్ధిలో ఉన్న నూనె నేరుగా వెలగదు. ఆ మట్టి సిద్ధిలో ఉన్న నూనె వెలగాలంటే మధ్యలో ఒక ఒత్తి కావాలి.
అవునా? ఇప్పుడు ఆ ఒత్తి ఇనపదైతే వెలుగుద్దా? గట్టిగా చెప్పండి. బంగారం వెలుగుద్దా? ఇత్తడి వెలుగుద్దా? మరి దేని వెలుగుతుందంటే అది ఒక ప్రత్యేకమైన దాంతో తయారు చేయవలసి ఉన్నది. ఒక ప్రత్యేకమైన దాన్ని తయారు చేయవలసి ఉన్నది. అదే ఈరోజు ఆ నూనె బైబిల్ చదివే మనందరికి కూడా ఒక సంగతి తెలుసండి. బైబిల్లో నూనె అంటే ఏంటి? ఇక్కడే ఉన్నారా? అక్కడ ఉన్నారా? వాక్యం వినడానికి వచ్చాను, ఇక్కడ ఉండండి. నూనె అంటే ఏంటి? నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడున్న ఈ యొక్క ఒత్తి వెలగాలంటే ఆ ఒత్తి దేని లోపల ముంచబడాలి? నూనె అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ ఒత్తి నూనెలో ముంచబడితేనే అది ఆ పైన వెలగగలదు. నిజమేనా? ఇప్పుడు ఈరోజు ఆ ఒత్తి ఏదో కాదు, కానీ మీకు సంగతి చెప్తున్నా. ఆ ఒత్తి నీకున్న విశ్వాసం అయి ఉన్నది. నీకున్న విశ్వాసము పరిశుద్ధాత్మలో ముంచబడవలసి ఉన్నది. నీకున్న విశ్వాసము క్రీస్తులో ఉండవలసి ఉన్నది. నీకున్న విశ్వాసము వాక్యంలో ఉండవలసి ఉన్నది. నీకున్న విశ్వాసము ఆయన నమ్మటంలో ఉండవలసి ఉన్నది. మనుషులు చెప్పేది కాదు, దేవుడు చెప్పేది నమ్మవలసి ఉన్నావు. లోక వైపు చుట్టం కాదు, లోకపు ఆశలోపు చుట్టం కాదు, కానీ ఆయన యొక్క చిత్తం వైపు నువ్వు చూసినప్పుడు నీ విశ్వాసము నిత్యం వెలిగేదిగా ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నది, అదే నూనె ఉన్నది, దాని లోపల విశ్వాసం ఉంచబడినది. రెండో పక్కన నీ యొక్క సాక్ష్యం వెలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆ నూనె పరిశుద్ధాత్మ. ఏమే ఇంతకీ ఆ సిద్ధి ఎవరు? ఆ సిద్ధి క్రీస్తు అయితే, నూనె లోపల ఉన్న పరిశుద్ధాత్మ అయితే, నీవు క్రీస్తు లోపల పరిశుద్ధాత్మలో నీ యొక్క విశ్వాసం ఉంచబడినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, అప్పుడు దేవుడు యొక్క వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు అది వెలిగించబడినట్లయితే అప్పుడు నీవు నీ వెలుగు ఇతరులకి సాక్ష్యంగా వచ్చది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎటువంటి కార్యాలు ఈ దినం మన కొరకు చేశాడంటే గమనించండి. ఈ ఒత్తి వెలిగించాలంటే ముందు సిద్ధి కావాలి, ఆ తర్వాత నూనె కావాలి, దాన్ని వెలిగించడానికి మంట అంటే అగ్ని కావాలి. ఇవన్నీ రెడీ చేసిన తర్వాతే ఒత్తిని అక్కడ తీసుకొచ్చి పెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఒక చిన్న సంగతి గమనించండి. ఒక చిన్న సంగతి గమనించండి. దీపపు ఒకవైపు ఉన్న అంచు నూనెలో ముంచబడాలి. ఒకవైపు ఉన్న అంచు నూనెలో ముంచబడినప్పుడు రెండో వైపు అంచు వెలగదు. రెండో వైపు అంచు ఎప్పుడు వెలుగుతుందంటే దానికి అగ్నిని తీసుకొచ్చి తాకించాలి. ఆమేన్. మనం కానీ గమనించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు మేడగదిలో తనను తాను కుమ్మరించుకున్నప్పుడు అందరి తలల మీద ఏం కనిపించింది? సరిపోలే సమాధానం. అందరూ చర్చిలకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా. చర్చికి వెళ్ళేవాడే సమాధానం చెప్పాలి, లేకపోతే కాముకుండొచ్చు. మీరు చెప్పండి, ఏమున్నది? ఏమొచ్చింది అక్కడ? పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా. అప్పుడు దాకా వాళ్ళు కాముగానే ఉన్నారు. ఇంకో సంగతి మీకు ఒకటి చెప్పాలా. చాలామంది, ఎక్కువ మంది పొరపాటు పడేది ఇక్కడే. ఈరోజు మనం కొన్ని చర్చిలకి వెళ్ళినప్పుడు కొద్దిమంది చర్చిల్లో రకరకాల భాషలు మాట్లాడుతూ మనం వింటున్నాం. అవునా? ఏం భాషలు అయ్యి? కొద్దిమంది ఏమో పరిశుద్ధాత్మ వచ్చిందండి భాష మాట్లాడామంటారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మాట్లాడే భాషకి అర్థం ఉంటుంది. అవునా? మేడగదిలో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కిందకి దిగి ఎదుటివాడి భాషలు మాట్లాడారు. అర్థమైనదా? ఎదుటోడికి అర్థం కాకుండా మాట్లాడితే భాష ఎప్పటికీ కాదండి. ఎదుటోడికి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్న భాష. నువ్వు తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, దేవుడి భాష మాట్లాడినా అది ఎదుటోడికి అర్థం కావస్తుంది. అక్కడ పేతురు నిశాని సంతకం పెట్టినాడు, సొంత పేరు రాయలేనాడు. ఇప్పుడు పేతురు కిందకి దిగి వచ్చి అవతల పక్కన వాడు ఏ దేశపోడో ఆ దేశ భాషలో మాట్లాడుతున్నాడు. అంటే అది పేతురు కార్యం కాదు, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ కార్యమైనది. పేతురు వెలిగించబడ్డాడు, అగ్ని తాకబడింది, పేతురు లోపల పరిశుద్ధాత్మ దిగి వచ్చున్నాడు. ఆ ఆత్మ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నది. ఆమేన్. కొన్నిసార్లు మనం కొన్ని చర్చిలకు వెళ్ళినప్పుడు భాషలు అని చెప్పి ఒక పదం వింటున్నాం. ఏంటి ఆ పదం? వినబడలేదు. షబలబా వినబడలేదు. చెప్పండి ఏంటది? బైబిల్ ఎక్కడైనా పదం ఉందా? ఇదేంటిది మరి? ఇది అపవాది యొక్క అనుకరణ.
ఏంటది? ఆ, బైబిల్లో ఒక మాట ఉన్నది. మన బైబిల్ ఆధారం లేకుండా ఏది మాట్లాడడానికి ఇల్లేదండి. నువ్వు బైబిల్ నిజంగా వెంబడించేవాడో బైబిల్కి సమస్తము వాక్యపు ఒక ఆధారం ఉంటేనే నువ్వు మాట్లాడాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. దీనిలో లేనిది ఏది నువ్వు జత కలపొద్దు. దీనిలో ఏది లేనిదిగా నువ్వు జత కలిపితే నీ మీదకి భూమి మీద ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి. దీనిలో ఉన్నది కానీ తీసేస్తే పరలోక రాజ్యానికి పాలు లేకుండా పోతుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటి? మన ఒక ఉద్దేశం ఏంటంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి మార్గం మీద తెలుసుకోవాలి. ఆ వెళ్ళే మార్గంలో వెళ్ళకూడని మార్గం ఏంటి నీకు తెలియాలి. ఏమా ఒక గొప్ప సేవకుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, పాతాళం నువ్వు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి మార్గం ఏది లేదు, కానీ పాతాళం వెళ్ళకుండా మార్గం ఒకటి ఉన్నది. అది దేవుని యొక్క వాక్యపు మార్గం అంటున్నాడు. ఏమా మనుషులు చెప్పారని మనుషుల ముందు మన గొప్పల కోసం గర్వం కోసం మన వాక్యాన్ని కానీ దాటి తొలగిపోయామా, మనం వెళ్ళే మార్గము దేవుని మార్గం కాదు, అపవాది యొక్క మార్గమైనది. ఆ మార్గం ముందు చాలా బాగుంటుంది, ముందు గొప్పగా ఉంటుంది, ముందు గౌరవంగా ఉంటుంది, ముందు ఘనంగా అనిపిస్తుంది. అయితే దాని యొక్క ముగింపు మాత్రము పైకి కాదు కానీ కిందకి పోయేది ఉంటుంది. అవునా? ఈ 10 మంది కన్యకలు ఇంట్లోంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? పెళ్లికని బయలుదేరారు, వివాహం కొరకు బయలుదేరారు. అయితే వివాహం కొరకు బయలుదేరిన వీరు అందరూ పరిశుద్ధులే అనుకున్నారు. నిజంగా పరిశుద్ధులే, అందరికీ వాక్యం తెలుసు, అందరికీ రాకడ తెలుసు, అందరి మీద సిద్ధపడ్డాం అనుకుంటున్నారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు బయటికి సిద్ధపడతారు కానీ లోపల సిద్ధపాటు లేదు. ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నీ సిద్ధపాటు బయటకు కాదు, నీ సిద్ధపాటు ఇతరుల కొరకు కాదు, నీ సిద్ధపాటు నీ లోపల ఉన్న ఆత్మ కొరకు అయి ఉన్నది. నీ సిద్ధపాటు నీ ఆత్మ కొరకై ఉన్నది. నీ సిద్ధపాటు నీలో ఉన్న విశ్వాసం కొరకై ఉన్నది. నీ సిద్ధపాటు నీలో ఉన్న దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ కొరకై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈరోజు పరిచర్య ఎలా ఉండదంటే, ఇతరులను ఆకర్షించడానికి స్కీమ్లు ప్లాన్లు ఉన్నాయి. మన దగ్గర స్కీమ్లు లేవు, ప్లాన్లు లేవు. మాకు తెలిసింది ఒకటే ఉండదు, వాక్యము చెప్పటం. వాక్యం నిన్ను పొగడను, నిన్ను పైకెత్తను ఉండదుంటగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. వెళ్ళే ముందు ఆ గట్టి మీదకి వెళ్ళి నా కాళ్ళ కూడా దుమ్ము దులుపుకొని పోతా. ఎందుకంటే బ్రహ్మపురికి నా చెప్పాల్సిన దేవుడు నాకు ఇచ్చిన వాక్యం చెప్పి వెళ్ళాను. నా పనేది. ఈ రాత్రి విన్న వాళ్ళందరూ కూడా ఒక దినం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు. ఆ రోజు ఆ రాత్రి నేను ఒకరిని పంపించాను మీ మధ్యలోకి, వాడు వాక్యం ఉన్నట్టుగా చెప్పున్నాడు. ఆ వాక్య ప్రకారం ఉన్నావా లేదా అని అడిగినప్పుడు నేను సాక్షిగా అక్కడ నిలబడతాను మీ ముందు. ఈ రాత్రి నేను చెప్పే మాట నేను సాక్షి అయి ఉన్నాను అక్కడ. అదే సమయంలో ఈ రాత్రి విన్న మాటల ప్రకారంగా జీవించకపోతే మీరు అక్కడ సమాధానం చెప్పవలసి ఉన్నారు. నేను చెప్పిన తప్పైతే అక్కడ సమాధానం చెప్పవలసి ఉన్నాను. ఇద్దరు అక్కడ నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. నేను రెడీ, మీరు రెడీ అంటున్నా. నేను రెడీ, మీరు రెడీ అంటున్నా. చేతులు తెచ్చారా? నోళ్ళు తెచ్చారా? సమాధానం తెచ్చారా? ప్రైజ్ ది లార్డ్. ధైర్యం ఉంటే చెప్పండి, లేకపోతే కామగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మన యుద్ధకు వచ్చినప్పుడు మనం ఒప్పుకోవటమో తోసేయటమో రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. ఒప్పుకుంటే బైబిల్ ఒక మాట అన్నది, నువ్వు కానీ ఒప్పుకుని నోరు మాట్లాడుతుందని. ఈ రాత్రి అడుగుతున్నా, నువ్వు కానీ చెప్పిన వాక్యానికి ఒప్పుకుంటే నువ్వు సంతోషంగా ఆమెని చెప్పొచ్చు, ధైర్యంగా ఆమెని చెప్పొచ్చు, బలంగా ఆమెని చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఈ రాత్రి మనం మాట్లాడుతున్నాం, ఒక ఒత్తి వెలిగించబడినప్పుడు ఆ వెలిగించబడిన ఒత్తి విశ్వాసమై ఉన్నది. ఇప్పుడు ఆ వెలుగు లేకుండా ఒత్తి ఎక్కడ ఉంటే, వెలుగు లేదంటే ఆరిపోయిందనే కదా. వెలుగు లేదు అంటే పైన అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడలేదు. వెలుగు ఉన్నదంటే దేవుడు నాతో మాట్లాడాడు. అన్నీ ఉన్నాయి. ఈరోజు మనం కొన్ని చోట్ల చూస్తున్నాం, చర్చిలు చాలా పెద్దగా ఉంటాయి, గుంపులు చాలా పెద్దగా ఉంటాయి, పరిశుద్ధాత్మ కనబట్టల్లా, దేవుడి కార్యాలు కనబట్టల్లా, బలమైన విశ్వాసం కనబట్టల్లా. ఆదివారం చర్చిలోకి వెళ్ళాక మనకన్నా గొప్ప విశ్వాసం ఉన్నాడు, సోమవారం బయటకు వచ్చాక మనకన్నా లోకస్తుడు ఉన్నాడు. అదేనా? ఆదివారం ఎలాగుంటాం? ఆహా, నాకన్నా పరిశుద్ధి ఎవడు లేడు, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు, నేనే గొప్ప విశ్వాసిని, నాకన్నా భాస్కర్ కూడా సరిగ్గా ఉంటాడు, నేనే బాగుంటానంటారు. కానీ సోమవారం బయటకు వచ్చాక నిజ జీవితం బయటపడుతుంది, నిజ సాక్ష్యం బయటపడుతుంది, మనం చేసే పనులు బయటపడతాయి. నిజమేనా? ఎక్కడ బయటపడతాయి? ఇక్కడేం బయటపడవు. ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, మనం చేసే తప్పులు ఇతరులకు కనిపించుకొని దాచిపెడతా ఉంటాం. అయితే మీకు తెలియని సంగతి ఒకటి ఉన్నది. ఈ రాత్రి ఇలాగైతే స్క్రీన్ ఇక్కడ వేసి మీకు చూపిస్తున్నామో, పరలోక రాజ్యంలో మనం చేసిన తప్పులన్నీ కూడా ఇలా స్క్రీన్ వేసి మీకు చూపిస్తారు. అప్పుడే ఒక్కటి దాచిపెడతావు. కాబట్టి ఏం చేద్దాం ఈ రాత్రి? నాకు ఎక్కడ సమాధానం సరిపోవట్లేదు. ఒప్పుకొని విడిచిపెడదాం అంటారు, అంతేనా?
ఎంతమంది విడిచిపెడదాం అనుకుంటున్నారు? నాకు మీరెవరు వద్దు. విడిచిపెట్టేసే మనోళ్ళు ధైర్యంగా చేయొద్దండి. ఇప్పుడు మేము మళ్ళీ ఆ పాత మార్గంలోకి వెళ్ళాలనుకోవటల్లా, మేము ఆ మార్గంలో అడుగు పెట్టాలనుకోవటల్లా, మాకది నచ్చటల్లా. ఈ రాత్రి మా స్థితి మాకు తెలిసింది. మేము ఆ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, ప్రాచీన ఒక స్వభావాన్ని ఈ రాత్రి ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఎక్కడెక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో తెలియదు. నువ్వు కాకినాడ నుంచి వచ్చావో, భానుగుడి నుంచి వచ్చావో, సర్పవరం జంక్షన్ నుంచి వచ్చావో, పిఠాపురం నుంచి వచ్చావో, ఈ బ్రహ్మపురం నుంచి వచ్చావో, లేకపోతే జగన్నాథపురం నుంచి వచ్చావో నాకు తెలియదు. ఒక సంగతి చెప్తా. నువ్వు ఈ రాత్రి మొత్తం బ్రహ్మపురంలో ఆ పక్కన ఉన్న కాళ్ళ పడేసి వెళ్ళిపో. నీ పాత జీవితం ఒప్పుకుని అక్కడ పడేసి వెళ్ళిపో. అవి నీకు ఒక వాగ్దానం వేస్తే యేసుక్రీస్తుని బట్టి అవి నీతో పాటు రాదు అక్కడ దాకా. అది ఇక్కడ పడిపోయి ఉంటాయి. రాత్రి దేవుని యొక్క వాక్యం మన వద్దకు ఎందుకు వచ్చిందంటే మనల్ని ఒప్పించడానికి దేవుడు వాక్యం పంపించాడు. రెండో సంగతి, ఎప్పుడు ఒత్తి ఇనపది కాదు, ఎత్తడిది కాదు, రాగిది కాదు. అది ఒక మెత్తని పదార్థంతో చేయబడింది, దూదితో తయారు చేయబడింది. నిజమేనా? అంటే మన విశ్వాసం ఎలాగుంటుందంటే అది నూనె తగలగానే ఇంకా మెత్తబడుతుంది, వాక్యం తగలగానే ఇంకా మెత్తబడుతుంది, ఆత్మ తగలగానే ఇంకా మెత్తబడుతుంది. నీ లోపల గర్వం రాదు, నీ లోపలికి పొగరు రాదు, నీ లోపలికి అహంకారం రాదు. నువ్వు ఇతరులను దూషించవు, నువ్వు ఇతరులను శపించవు. నువ్వు ఎలాగుంటావంటే లోబడే స్వభావాన్ని కలిగి ఉంటావు. అది నీ వల్ల రాలేదు, అది ఆత్మ నిన్ను తాకడం వల్ల, నీ యొక్క విశ్వాసం ఆత్మలో ఉంచడం ద్వారా నువ్వు పరిపూర్ణంగా దేవుడి యొక్క ఆత్మను పొందుకునే కారణం చేత దేవుని యొక్క స్వభావము నువ్వు కలిగి ఉంటున్నావు. ఆయన యొక్క గుణలక్ష్యం నీవు కలిగి ఉంటున్నావు. ఆ గుణము నీది కాదు, ఆ గుణం నిన్ను పంపిన వాడిది. ఆ గుణము నీది కాదు, ఆ గుణము పరిశుద్ధాత్మ యొక్క స్వభావం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఆమేన్. ఇప్పుడు ఆ ఒత్తి అంటే నీ విశ్వాసము దాని లోపల ముంచబడినప్పుడు, దాని లోపలికి అది మునిగినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే అది పరిశుద్ధాత్మను లాగుతూ ఉంటుంది. నీ ప్రార్థన పరిశుద్ధాత్మను లాగుతూ ఉంటుంది. నువ్వు లోబడినప్పుడు అది పరిశుద్ధాత్మ లాగుతూ ఉంటుంది. అది నువ్వు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ లాగుతూ ఉంటుంది. ఆ లాగిన ప్రతిసారి ఈ చిట్ట చివరున్న కొన, ప్రైజ్ ది లార్డ్, నీకు సంగతి చెప్పాలి. ఈ రాత్రి ఇక్కడ సిద్ధి ఉన్నది, ఈ మధ్యలో ఒత్తి ఉన్నది, ఈ పైన వెలుగు ఉన్నది. వెలిగే చోట నూనె కనబడదు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు నువ్వు ఒక క్రైస్తవుడు అయితే నీ లోపల దేవుడు ఒక ఆత్మ ఉంటుంది, అది పక్కనోడికి కనబడదు. అయితే నువ్వు మాట్లాడే మాట, నీ చుట్టూ ఉన్న వాతావరణము, నీ క్రియలు, నీ యొక్క స్వభావము, నువ్వు వేసుకునే వస్త్రములు, నువ్వు మాట తీరు అన్నీ క్రీస్తుని చూపిస్తా ఉంటాయి. అది నీ గుణమును చూపించదు, నీ ఆస్తిని చూపించదు, నీ అంతస్తుని చూపించదు, నీ కులమును చూపించదు. అది ఏమీ చూపించదు, కానీ నీలో ఉన్న ఆత్మ యొక్క శక్తిని, ఆత్మ యొక్క ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది. అయితే ఒక సంగతి, ఇప్పుడు ఆ ఒత్తికి ఒక సంగతి తెలుసు. కొద్దిసేపు ఆ ఒత్తిని విశ్వాసం అనుకుందాం, కొద్దిసేపు అయితే నేను అంటున్నాను ఆ ఒత్తి నీవే అంటున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆ ఒత్తి నేనే అయితే నా కాళ్ళు ఎక్కడ ఉండాలి? నూనె లోపల ఉండాలి. నా కాళ్ళు నూనె లోపల అంటే ఆ నూనె లోపల నా కాళ్ళు పెట్టినప్పుడు ఆ నూనె శిరస్సు వరకు రావాలి. నా శిరస్సు వాక్యంతో వెలుగుతూ ఉండాలి. మీకు సంగతి జ్ఞాపకం చేస్తా. మోషేని దేవుడు పిలిచినప్పుడు, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు, మోషే 40 దినములు దేవుడితో పాటు ఉన్నప్పుడు, ఆ షెకినా మాగిన దేవుడితో పాటు మోషే నివాసం చేసినప్పుడు 40 రోజులు ఉపవాసం చేశాడు. 40 రోజులు ఏమీ తినలేదు, 40 రోజులు ఏమీ తాగలేదు. కిందకి దిగి వచ్చిన తర్వాత మోషే ముఖ చర్మము ప్రకాశించెను. ఏం జరిగినది? ప్రకాశించింది. దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాడు, దేవుడితో పాటు ఉన్నాడు, ఆయనతో పాటు మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తా ఉన్నాడు, సమస్తం ఆయన ముందు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోషేలోకి దేవుని యొక్క ప్రభావం వచ్చింది, ఆయన యొక్క శక్తి వచ్చింది, ఆయన యొక్క వెలుగు మోషే లోపలికి వచ్చింది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. మరొక మాట అడగచ్చా? నువ్వు ఇన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళావు కదా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు కదా, మరి నీవెందుకు వాక్యంతో వెలగటం లేదు? నీవెందుకు ఆత్మతో వెలగటం లేదు? ఎందుకు నీవు క్రీస్తు యొక్క గుణలక్షణం కలిగి ఉండటం లేదు? కారణం ఏంటి? ఎందుకంటే మనం ఆదివారం విశ్వాసం, బుధవారం భక్తులం, ఆదివారం విశ్వాసులు. మిగతా వారాలు నేను ఎప్పుడో ఒక మాట అంట, రోజులో మనం మొబైల్ ఎంతసేపు చూస్తాం చెప్పరండి? బైబిల్ రాత్రికి ఇంకో సంగతి చెప్పాలా. లోహపు యంత్రాలు తయారు చేసిన వాడెవడు? కయ్యను. మనం వాడే యంత్రాలు, పనిముట్లు అన్నీ కూడా కయ్యం చేసినవి. విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాము.
అది ఏ వస్తువుతో రాదు. అపవాది చేస్తుంది టెక్నాలజీ. ఇప్పుడు చెప్పండి, మనం ఏం వాడుతున్నాం? ఒక చిన్న జ్ఞాపం చేస్తా. ఈ రాత్రి నేను కూడా టెక్నాలజీ వాడుతున్నా. ల్యాప్టాప్ టెక్నాలజీ, ఈ మైక్ టెక్నాలజీ, ఆ సౌండ్ సిస్టమ్ టెక్నాలజీ. దేనికోసం వాడుతున్నాం? అర్థమైందా? అపవాదేమో దెయ్యం పాటలు వినటానికి, సినిమా పాటలు వినటానికి, సినిమాలు చూడటానికి, ఇంట్లో దెయ్యం పెట్టి, టీవీ పెట్టి, ఇవన్నీ వాడు తెచ్చిపెట్టాడు. నువ్వు వాక్య ప్రకారం ఉంటే అవన్నీ బయటికి పోవాలి కదా. నిజమేనా కదా? కోపడకండి. మన విశ్వాసులు అంటాం, మన క్రైస్తవులు అంటాం, మన ఇళ్ళలో మాత్రం టీవీలు ఉంటాయి. ఇప్పుడు ఆమె చెప్పరా? ఇప్పుడు టీవీలు ఉన్నాయా లేవా? టీవీ అంటే దెయ్యం పెట్టే కదా, సాతాను పెట్టే కదా. మన ఇంట్లో మనం తెచ్చిపెట్టిన సాతాను పెట్టి ఇంట్లో దేవుడి కార్యాలు జరగాలి అంటాం. సాతాను పెట్టి బయటికి పోతే దేవుడి కార్యాలు జరుగుతాయి లోపల. అవునా? మన లోపల నుంచి అపవాది ఒక శక్తిని బయట పంపించాలా, వాడి యొక్క ప్రభావం బయట పంపించాలా, వాళ్ళ యొక్క ఆలోచన బయట పంపించాలా. దేవునికి వ్యతిరేకమైనవన్నీ ఇంట్లోంచి బయటికి పోవాలా, ఒంట్లోంచి బయటికి పోవాలా. అప్పుడు దేవుడు ఇంట్లోకి వస్తాడు, ఒంట్లోకి వస్తాడు, కార్యం జరిగిస్తాడు. ఏమా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట, మీకు ఒక అనుమానం వచ్చింది కొద్దిమందికి. టీవీ దెయ్యం పెట్టా. మా ఇంట్లో మేము కేవలం సువార్త కొరకే టీవీ పెట్టామండి. మా ఇంట్లో మేము వర్తమానము వాక్యం వినటానికి టీవీలు పెట్టామండి. చర్చిలో ఉండగా టీవీలు ఎందుకు వినాలి నువ్వు? నీ కొరకు దేవుడు సంఘాలు కట్టించి పాఠశాలలు పెట్టింది దానికి. ఇళ్లలో టీవీలు ఎందుకు? అప్పుడు తప్పించుకోవడం ఒక సాకు అది. రెండో మాట, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలా? సువార్త కొరకు పెట్టానండి టీవీ, పాఠం నేర్చుకోవడం పెట్టానండి, పాస్టర్ గారు వాక్యం వినడానికి కొరకు పెట్టానండి. మంచిది మంచిది, కొద్దిగా ఆగుదాం. ఎంతసేపు అంటావు సువార్త? ఎంతసేపు అంటావు పాస్టర్ గారి వాక్యం? కొద్దిసేపు తర్వాత ఎవరిని మోసం చేసావు ఇప్పుడు? లేదు లేదు లేదు, పొరపాటు. దేవుడిని వల్ల కాదు మోసం చేయటం. పాస్టర్ గారిని మోసం చేసావా? దేవుణ్ణి మోసం చేసావా? దేవుడిని వల్ల కాదు మోసం చేయలేవు. నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకొని సినిమా పళ్ళు చూస్తే పాస్టర్ గారిని మోసం చేసినట్టు ఎందుకు అవుతుంది? మోసం ఎవరిని చేసావు తెలుసా? నీ ఇంటి వాళ్ళు కూడా నువ్వు మోసం చేయలేవు. ఎవరిని మోసం చేసావో తెలుసా? నువ్వే మోసం చేసుకున్నావు. అది సంగతి. రెండో సంగతి, పాస్టర్ గారు టీవీ పెడితే తప్పు కదా. ఒక చిన్న విషయం మాట్లాడదాం. భార్యాభర్త ఇద్దరు కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో ఒక సినిమా పాట వచ్చింది. హీరో హీరోయిన్ ఇద్దరు వర్షంలో తడుస్తూ పాడుతున్నారు. భార్యాభర్త ఇద్దరు ఇక్కడ కూర్చున్నారు. ఎవరెవరిని చూస్తారు? భార్య ఎవరిని చూస్తుంది, భర్త ఎవరిని చూస్తున్నారు? ఏం చెప్పరా? చూడలేదా? ఎవరెవరిని చూస్తారు? భర్త హీరోని చూస్తాడా? భార్య హీరోయిన్ చూస్తుందా? అర్థమైంది ఎవరిని చూస్తారో? అయితే దేవుని యొక్క వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు అప్పుడే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. ఇప్పుడు ఇంట్లో టీవీ పెట్టి మనం ఏం చేసాం? నువ్వు వ్యభిచారం చేస్తే పాతాళన పోతావు, అందుకని నీకు టీవీ వద్దంటున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? సరే, పాస్టర్ గారు చెప్పారు కదా, వాక్యం చెప్పింది కదా, ఇలా ఉండకూడదు, టీవీ తీసాం. మరి మొబైల్లో ఏం చూస్తున్నాం? టీవీలో సినిమాలు చూడటం మానేసి మొబైల్లో చూస్తున్నాం ఇప్పుడు, అంతే. పోలీసులు టెక్నాలజీ పెంచి కూడా దొంగలు ఇంకా టెక్నాలజీ పెంచుతారని. అవునా? వాక్యం వల్ల గద్దిస్తే వాక్యం తప్పించుకొని ఇంకో దొంగదారి ఎత్తుక్కుంటున్నాం. వాక్యం వద్దు అంటే మనం ఆ పని చేస్తున్నాం. మనకందరూ తెలుసు మనం ఎటువంటి వాళ్ళు అంటే, కోవిడ్ అప్పుడు ఏం చేస్తారు, పోలీసులను పెట్టి అక్కడ ఇక్కడ బయటికి ఎక్కడికి పోద్దని వాళ్ళకి తెలియకుండా పోతున్నాం. మనం బయటికి పోతే చస్తారని చెప్పి వాళ్ళు పెట్టారు కాపలా మనకి. మనం ఏం చేసి తప్పించుకొని పోయి చచ్చాం. అంటే ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తాం? అది సంగతి. ఇప్పుడు కూడా నేనేమన్నానంటే, అట్టని వ్యభిచారంలో పడద్దు అంటే, పాస్కర్ రాగానే ఇంట్లో ఆ టీవీ మీద గొడగప్పుతారు. ఏం చేశారు? నన్ను మోసం చేసే ప్రయోజనం ఏంటి అంటున్నా. ఉన్నదా? ఈరోజు ఎలాగైపోయామంటే,
మనల్ని మనం దాచుకుంటున్నాం, మనల్ని మనం కప్పుకుంటున్నాం. అయితే మనల్ని మనం మార్చుకోవాలనుకోవట్లా. ఈ రాత్రి నిజంగా నువ్వు వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితము ఒకవైపు వాక్యంతో వెలుగుతూ ఉండాలి, ఒకవైపు నీవు పరిశుద్ధాత్మలో నానబెట్టబడుతూ ఉండాలి. నువ్వు వాక్యం నానబెట్టబడతా ఉన్నప్పుడు అదే నువ్వు పొందుకుంటావు. ప్రజలో వాక్యంలో లేని దాంట్లో నువ్వు నానబెట్టబడితే అదే నువ్వు పొందుకుంటావు. నువ్వు లోకంలో నానబెట్టబడితే నువ్వు లోకమే నీకు అంటుకుంటుంది. అంతేనా? ఈరోజు నువ్వు దేని లోపల నానబెట్టబడుతున్నావు? ఇంకో మాట చెప్తానండి, ఈరోజు మనము తిరిగి లేనంత బిజీగా ఉన్నామా? నిజంగా చెప్పండి. రోజుకి ఎన్ని గంటలు పని చేస్తాం మనం? ఎన్ని గంటలు ఖాళీగా ఉంటాం? కరెక్ట్గా ఎన్ని గంటలు పని చేసాం, ఎన్ని గంటలు ఖాళీగా ఉంటాం? ఇంకొకటి, రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నాం? ఎన్ని గంటలకి నిద్రపోతున్నాం? ఇంతకుముందు పల్లెటూళ్ళు అంటే ఎన్ని గంటలు నిద్రపోయేవాళ్ళు అమ్మా? అసలు లైట్ వేసే సమయానికి బయట తిరిగేవాళ్ళ? ఇప్పుడు కోడి కూసింది పడుకో అంటున్నారు. ఏంటది? ఏం చేశారు ఎంతసేపు? మీరేమైనా పేతుల్లో రాత్రి చేపలు పట్టడానికి? మొబైల్ ఫోన్ ఎప్పటి వరకు? మొబైల్ ఫోన్ పరలోకం తీసుకుపోతుందా? నిజం చెప్పండి. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలవా మొబైల్ ఫోన్ ద్వారా? మొబైల్ వచ్చాక మనలోంచి పోయింది ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన పోయిందండి. పోయిందంటలేదు, నువ్వు ప్రార్థన చంపేశావు నీ జీవితంలో. బైబిల్ ఇక్కడే ఉంటుంది. బైబిల్ తెరవటం మానేసి ఎంతకాలం అయింది? ఈరోజు ఇంకా అఫీషియల్ భక్తులు వచ్చారు. ఎంత అఫీషియల్ భక్తులు చెప్పనా? కోపడమాకండి నా మీద, కోపడే ప్రయోజనం ఏమీ లేదు. నిజం ఇంటే మనకు ఉపయోగం. చర్చికి పోయేటప్పుడు బైబిల్ తీసుకురావడంలా, మొబైల్లో బైబిల్ యాప్ పెట్టుకుని వెళ్తున్నాం. వీళ్ళెవరు? వీళ్ళు హైటెక్ భక్తులు. వీళ్ళు నిజమేనా? చాలామంది అంటారు, పాస్టర్ గారు మేము ఆదివారం చర్చికి రాలేవండి, బుధవారం చర్చికి రాలేవండి, శుక్రవారం ఉపవాసవాదం చర్చికి రాలేవండి, శనివారం విజ్ఞాపన ప్రార్థనగా చర్చికి రాలేవండి, మేము ఇంట్లో ఉండి చూస్తాం పాస్టర్ గారు వాక్యం. రైట్. ఇట్లాంటి వాళ్ళు ఒకసారి పరలోక రాజ్యం, దేవుడు ఒక ఎత్తుపాటు వచ్చిన పరలోక రాజ్యం పోవడానికి ఈడు కూడా వచ్చి లైన్లో నుంచున్నారు. అక్కడ వాళ్ళు అన్నారు, నువ్వు ఎత్తపాటికి రావక్కర్లేదు, ఇంట్లో కూర్చొని టీవీలో చూడు, మేము వేరే వాళ్ళని తీసుకెళ్తామని చెప్పారు. ఏం చేద్దాం ఇప్పుడు? చూద్దాం ఇంట్లో కూర్చొని, మొబైల్లో కూర్చొని చూసుకుందామా? చూస్తాంగా. మనం పాస్టర్ గారి ప్రసంగాలు చర్చిలో చెప్పినా కూడా ఇళ్ళలోకి వచ్చేస్తాయి, ఇక్కడ మొబైల్లో వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇది కాదండి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. నువ్వు మంట మండుతూ ఉండాలి, వాక్యంతో మండుతూ ఉండాలి, విశ్వాసంతో మండుతూ ఉండాలి, సాక్ష్యంతో మండుతూ ఉండాలి. అటువంటి జీవితము దేవుడు నీకు నాకు ఇచ్చాడు. బలమైన జీవితం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. బలమైన వర్తమానం దేవుడు నాకు ఇచ్చినాడు. ఎందుకంటే దేవుడు యొక్క ఆత్మ నువ్వు పొందుకున్నప్పుడు, నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు, నీ లోపల నుంచి దేవుడు యొక్క సాక్ష్యములు బయటికి వెళుతూ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు జరగాల. నువ్వు విశ్వాసంగా ఉంటే దేవుడి ఘనమైన కార్యము జరిగించాలి. నీ కార్యములు నీ జీవితంలో మాత్రం కాదు, దేవుడు యొక్క కార్యములు నువ్వు ఎవరి జీవితంలో ప్రార్థన చేసినా వారి జీవితంలో కూడా దేవుడు యొక్క కార్యము జరగాలి. నీ ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఎప్పుడు అగ్ని కంచి వేస్తూ ఉంటుంది. నీ ప్రార్థన నీ కుటుంబస్తుల చుట్టూ కంచి వేస్తూ ఉంటుంది. నీ ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ అయి ఉన్నది. నీవు కలిగిన విశ్వాసము నీ కుటుంబంలో గతిని స్థితిని మార్చగలదు. దేవుని యొక్క వాక్యం అంటున్నది, నీవు కొండ మీద వెలిగించి పెట్టబడిన దీపమై ఉన్నావు. ఇస్ ద రైట్? ఇప్పుడు నేనెవరిని, మీరెవరు? మనం వెలిగించబడిన దీపాలు. వెలిగించబడిన దీపం ఎక్కడ పెట్టబడతారు తెలుసా? చీకట్లో పెడతారు. చీకట్లో పెడితే అది వెలిగిస్తుంది. చీకటి అవిశ్వాసము, వెలుగు విశ్వాసం. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం వెలుగుతుండాలి. నీ జీవితం ముందు వెలగాలి, నీ కార్యములు వెలగాలి, నీ స్థితి వెలగాలి, నీ లోపల వాక్యం కనిపించాలి, నీ లోపల దేవుడు యొక్క మాటలు కనిపించాలి. నువ్వు నేడు తెలిసే దేవుని గణపరిచేవాడిగా ఉండాలి. నీ నోట్లోంచి దీవెన ఆశీర్వాదం వచ్చేలా కానీ నీ నోట్లోంచి ఎన్నడూ శాపవశాలు రావడానికి వీల్లేదు. అలాగున్నప్పుడే నువ్వు దేవుడి కుమారుడు అవుతావు. నువ్వు అలాగుంటేనే దేవుడి కుమార్తె అవుతావు. నేను వెలగాలి,
దేవుడు నన్ను వెలిగించున్నాడు. ఇది నీ వెలుగు నా వెలుగు కాదండి, ఇది వాక్యపు వెలుగై ఉన్నది, ఇది ఆత్మ యొక్క వెలుగై ఉన్నది, ఇది దేవుడు యొక్క ప్రభావం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఎవరు వెలుగుతారు అంటే దేవుని యొక్క వాక్యం అంటుంది తిరిగి జన్మించిన క్రైస్తవులు. ఏంటది? born again Christians will shine like a light because God told us they are lights, a light to the world. దేవుడు యొక్క వాక్యం ఏమంటుందంటే మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు. ఎప్పుడు వెలుగు? నేను వెలిగితే అప్పుడు వెలుగు, నేను వెలగకపోతే ఏమవుతా? ఈరోజు మనం ఏం చేస్తామంటే నేను వెలుగుతా అనుకొని చీకట్లో ఉంటున్నాం. మన జీవితము చీకటి పాలు చేసింది అపవాది. దాని నుంచి ఆ చీకటిని మనల్ని అంటే వెలుగుని వేరు చేసిన వాడు దేవుడై ఉన్నాడు. మత్తయి సువార్త అంటున్నాడు, వారు చీకటి సంబంధులు, మీరు వెలుగు సంబంధులు. సంబంధులు అంటే కింద ఉంటుంది ఒక మాట ఫుట్ నోట్లో, కుమారులు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏమన్నాడు తెలుసా? మీరు వెలుగు సంబంధం అంటే మీరు వెలుగు కుమారులు అంటున్నాడు. రెండో మాట ఆయన నేరుగా మనతో మాట్లాడుతున్నాడు, మీరు దైవములై ఉన్నారు, మీరు ఎరుగురా. ప్రైజ్ ది లార్డ్. రోమపత్రిక మాట చెప్తుంది, ఎంతమంది అయితే దేవుడి యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. అయితే ఇక్కడ ఒక మాట ఉంచండి, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు. ఇప్పుడు దేవుడు నన్ను దీవించేవని నా శరీరానికి బాగున్నాయి, నేను సంఘానికి వెళ్ళా, నా శరీరానికి కావాల్సినవి దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎలాగున్నది? ఈ లోకంలో నీ ఎదుగుదల కాదు, పరలోక రాజ్యంలో నువ్వు పొందుకునే స్థానమే నీ ఆత్మీయమైన ఎదుగుదల. ఈరోజు అటువంటి ఎదుగుదల మనకి రావాలంటే, కాబట్టి ఈరోజు సంఘంలోను, కుటుంబంలోను, సమాజంలోని, ప్రపంచమంతటా 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి శరీరానుసారులు, 2 ఆత్మానుసారులు. ఈరోజు మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే, ఒకటే మనం శరీరానుసారంగా వెళ్తున్నామా, ఆత్మానుసారంగా వెళ్తున్నామా? వర్షం పడితే చర్చి మానేస్తాం, చలి ఎక్కువై చర్చి మానేస్తాం, ఎండ ఎక్కువై చర్చి మానేస్తాం, కానీ మనం మాత్రం ఆత్మానుసారాలు అనుకుంటాం. నువ్వు ఆత్మను అనుసరించేవాడవైతే ఎండను చూడవు, చలిని చూడవు, వానను చూడవు. నువ్వు క్రీస్తును చూస్తావు, వాక్యం చూస్తావు, వాక్య మంటను చూస్తావు, నీ ఆత్మకి ఆహారం వెతుకుతావు. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలా. కొన్నిసార్లు గతంలో కూడా మీకు ఇక్కడ మాట్లాడినా నేను, మన ఊర్లో మీరు చాలా చోట్ల గమనించండి, మన ఇంటి పక్కన ఒక హోటల్ ఉన్నది. పొద్దునే లేవగానే మనము టిఫిన్ చేయాలనుకుంటే పక్కన హోటల్కి పోము, ఎక్కడికి వెళ్తాం? ఊర్లో ఉన్న మంచి హోటల్కి వెళ్తాం, అంతేనా? కానీ చర్చికి మాత్రం ఏమంటాం చెప్పండి? అంత దూరం ఏమొస్తాం పాస్టర్ గారు? హోటల్కి ఇంకో మాట, పెళ్ళికి మనం పిలిస్తే ఎక్కడి దాకా వెళ్తాం? వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, బాధపడతారు. అవునా? పెళ్ళికి వెళ్ళేటప్పుడు మళ్ళీ పెళ్ళికి ఊరికి ఉత్తి చేతిలో పోం కదా, ఎలా పోతాం? కానుక. దానికోసం ముందు బట్టలు రెడీ చేసుకొని, కొత్త బట్టలు కొనుక్కొని, సిద్ధం చేసుకొని, ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని, వీలైతే రైలు, కాదంటే ఫ్లైటు, ఏదో ఒకటి మొత్తానికి అయితే బుక్ చేసుకుంటాం కదా. ఇన్ని చేసామే, కానీ చర్చ్ అంటే అంత దూరం ఏమొస్తామండి? బాధపడమాకండి. పరలోకం దూరమా, చర్చి దూరమా? మరి చర్చికే రాలేడు, పరలోకానికి ఎట్టొద్దాం అనుకున్నాం. అది ఇంకా దూరం కదా, అయిపోతా. దానికి కూడా వద్దులే వేసు ప్రభు, అంత దూరం ఏమొస్తాను, చర్చికి రాలేండి, నన్ను వదిలే రాదా, ఇంకొకటి తీసుకుపోరాదా, మా ఇంట్లో భక్తుడు నన్ను తీసుకో ప్రభు అంటావు. అప్పుడు ఏమంటావు? అప్పుడు అందరిని నెట్టప్పుడు మాత్రం పరలోకం అంటే ముందు ఉంటాం మనం. అంటే పరలోకం కావాలి, దేవుని యొక్క రాజ్యం కావాలి, దేవునితో పాటు ఉండాలి. ఎందుకంటే అది నిత్యత్వము, మరణము లేదు, అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, నీ తలంటికి రాలిపోవటం లేదు, నీ తలంటికి తెల్లబట్టడం లేదు, ముఖానికి ముడతలు రావటం లేదు, నీ వయసు పెరగటం లేదు, తరగటం లేదు. అక్కడ వయసే లేదు, కాలమే లేదు, దాని పేరు నిత్యత్వం అయి ఉన్నది. అవునా కదా? చిన్నప్పుడు మనం ఉన్నట్టుగా మన వయసు పెరుగుతున్న కొద్దీ మనం లేం. అవునా? శరీరం మారుతుంది, ఆకారం మారుతుంది, ముఖం మీద ముడతలు వస్తున్నాయి, తల వెంట్రుకలు తెల్లబడుతున్నాయి, శరీరంలో ఇబ్బందులు, శోధనలు వస్తాయి, నడవలేని స్థితి, నిలబడలేని స్థితి, కూర్చోలేని స్థితి, స్థితులన్నీ మారుతూ ఉన్నాయి. ఇది
ఇప్పటికి 60-70 ఏళ్ళు రాగానే మనిషి ఎలాగైపోయారు? గట్టిగా చెప్పరు ఎవరు? ఎలాగున్నారు? బలం ఎంత ఉంది? ఒక అరగంట సేపు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయమంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అరగంట ఎక్కువసేపు అడగల నేను. అరగంట కూడా కాదండి. ఆరాధన చేసేటప్పుడు కొన్నిసార్లు పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, చేతులెత్తండి చేతులెత్తండి. ఎందుకు అన్నిసార్లు అంటున్నారు వాళ్ళు? ఎత్తట్లేదు మనం. ఫస్ట్ మన చేతెత్తమని కాను అక్కడ తిండు తగిలేదాకా ఎక్కుతారు చేతుల పైకి. ఒక నిమిషం పెరిగింది ఆరాధన, ఆ తర్వాత అయిపోయింది. ఇది ఇప్పుడు మన భక్తి. ఏం భక్తి ఇప్పుడు మనం చేస్తుంది? ఆరాధన చేసి చప్పట్ల కొట్టండి పాటలు పాడేవాళ్ళు అంటారు. ఏం చేస్తాం మనం? కానీ పాట ఏంటి? దావీదు వలె ఆరాధన, దావీదు వలె నాట్యము, స్టీఫెన్ రాళ్లతో కొట్టిన ఆరాధన. పాట మాత్రం ఎలాగున్నది? మన ఆరాధన మాత్రం దావీదు నాట్యం ఆడుతుంటే ఒంటి మీద వస్త్రం జారిపోయింది. అవునా? అంటే ఎలా నాట్యం ఆడాడు? ఆత్మలో, మనము శరీరంలో. ఇది తేడా. నువ్వు శరీరానుసారిగా ఉన్నంతకాలం దేవుడు యొక్క పరిపూర్ణతను చూడలేవు, ఆయన యొక్క ఆత్మని రుచి చూడలేవు, ఆయన యొక్క శక్తి కింద నిలబడలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు యొక్క ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని కార్యాలే చేస్తావు, చూస్తావు, కానీ వేరే కార్యాలు చూడలేవు నువ్వు. ఈరోజు మనం అటువంటి స్థితికి రావాల్సిన వారమై ఉన్నాం. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, ఎవడు దేవుడు కుమారుడు, ఎవరు దేవుని కుమార్తె అంటే అపోస్తలుని పౌలు అంటాడు, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ. ఎలాగ నేను దేవుని కుమారుని అవునో కాదో తెలియాలంటే లోపలున్న ఆత్మను బట్టి, మనం జీవించే జీవితాన్ని బట్టి. చర్చిలో మనం చాలా భక్తిపరులం, చర్చిలో మనం పరిచయం చేయొచ్చు, చర్చిలో భక్తిగా ఉండొచ్చు, చర్చిలో చాలా చక్కగా ఉండొచ్చు. అయితే నువ్వు బయటికి వెళ్ళాక జీవించిన జీవితం ఏదైతే ఉన్నదో అదే నీ లోపల ఆత్మ తెలియజేస్తుంది. ఏమా కోపడు మాకండి. ఇప్పుడు మన పాస్టర్ గారు ఉంటే మనం ఎలాగుంటాం? గట్టిగా చెప్పరు ఎవరు? పాస్టర్ వెళ్ళిపోయాక అమ్మా వెళ్ళిపోయాడు ఇంకా ఆయన. నీకు రహస్యం చెప్తాడు. రాత్రి పాస్టర్ గారు వస్తాడు, వెళ్ళిపోతాడు. పాస్టర్ గారు వచ్చేప్పుడు నేను చూస్తాడు, పాస్టర్ గారు వచ్చినా లేకపోతే దేవుడు నన్ను చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయారు కదా అనుకుంటున్నా, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చూస్తాను సంగతి నీకు ఎందుకు జ్ఞాపకం రావట్లా? దేవుని కన్నా ఎక్కడుంది? మనకు అర్థమయ్యే భాష చెప్తా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, పల్లెటూరులో కూడా మొత్తం టెక్నాలజీ తెలిసిపోయింది కదా. పల్లెటూరు అంటానికి వీలు లేదు, పల్లెటూరు కూడా పెద్ద సిటీ అయింది. మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే గతంలో ఏం చేసేవాళ్ళు అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ దొరికితే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. బ్యాగులు వేసుకెళ్ళారు, సంచులు వేసుకెళ్ళారు, ఎలా వెళ్ళి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బయట కెమెరాలు పెట్టారు, షాపులో కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలన్నీ పెట్టి లోపల గదిలో ఒకటి కూర్చుంటాడు. వాడి ముందు ఈ కెమెరాలన్నీ కనిపిస్తూ వచ్చాయి. అక్కడ వాడు మనకు కనబడ్డు, మనం వాడికి కనిపిస్తాం. నిజమేనా? ఇప్పుడు ఎవడన్నా దొంగతనం చేస్తే కానీ ఎమ్మటే ఏం చేస్తారంటే అది ఏ కెమెరాలో కనిపించిన అక్కడ ఫోన్ చేసేది, పలానా వాడు పలానా దొంగతనం చేస్తే వాడికి జేబులో పెట్టుకున్నాడు లేదా డ్రెస్లో పెట్టుకున్నాడు, వాడిని పట్టుకుని అంటాడు. ఏమంటే పోలీసులు అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు. వాడికి అర్థం కావట్లా ఏం జరిగినది, ఎలా పట్టుకున్నాడని. ఆయన పెట్టిన కెమెరా ఒకటి ఉన్నది, ఆ కెమెరాలో ఉన్న వ్యక్తులను చూస్తాడని వాడు తెలిసాక వాడు దొంగతనం చేయడు. తెలిసాక దొంగతనం చేయడు, ఎందుకంటే దొంగతనం చేసి తెలిసిపోద్దని. అయితే ఈ రాత్రి నీకేం చెప్తానంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీ ఇంట్లో కెమెరా పెట్టాలా, నీ వీధిలో కెమెరా పెట్టాలా, బ్రహ్మపూర్లో కెమెరా పెట్టాలా. ఆయన కెమెరా యానంలో కూడా పెట్టలేదు, ఆయన కెమెరా నీ గుండెల లోపల పెట్టాడు. ఇప్పుడు చెప్పి ఆయన తప్పించుకొని ఏం చేస్తావు? నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఆయన కన్ను నేను చూస్తూనే ఉన్నది. కెమెరా కన్ను కన్నా కూడా ఆయన కన్ను ఇంకా లోతుగా నేను చూడగలదు.
ఆకాశం నుంచి, అంతరిక్ష లోపల నుంచి, పాల పొంతల పైనుంచి, మూడవ ఆకాశంలో నుంచి దేవుడు ఆయన యొక్క కన్ను నిన్ను చూస్తానే ఉన్నది. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనం చేసేవానికి తెలియదా? మనం చేసేవాని చుట్టలేదా? ఆయన చూస్తాడన్న భయముగా నీకుంటే నువ్వు పాస్టర్ ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండవు. నువ్వు చర్చికి వచ్చాక ఒకలాగా, బయట ఇంకోలాగా ఉండవు. నువ్వు ప్రార్థనలో ఒకలాగా, బయట ఇంకోలాగా ఉండవు. అన్నిసార్లు ఒకేలాగా ఉంటావు, వాక్యానుసారంగా ఉంటావు, విశ్వాసంగా ఉంటావు, వాక్యానికి లోబడి ఉంటావు. దేవుడు చూస్తాడు, ఒక భయం నువ్వు కలిగి వచ్చావు. కొద్దిమంది వర్తమానం అని పేరు చెప్పుకునే వాళ్ళు నాకు తెలుసండి. వీళ్ళు ఏంటంటే సినిమాలు చూడకూడదు, సినిమా హాల్కి పోకూడదని ఒక దాంట్లో ఉంటారు. అయితే కొత్త సినిమాలు వస్తాయి, వీళ్ళకేమో పాత బుద్ధులు బయటకు వస్తాయి. ఈ పాత బుద్ధులు బయటకు వచ్చాక వీళ్ళు చేసే కొత్త పద్ధతి ఏంటంటే, ఈ ఊర్లో బోరు కాకినాడలో రాజమండ్రి పోయి సినిమా చూసి వస్తారు. ఎందుకని? కాకినాడ భాషగా చూడొద్దు, బ్రహ్మపురి భాషగా చూడొద్దు, ఆర్యవటం భాషగా చూడొద్దు, ఫిషింగ్ హార్బర్లోని భాషగా చూడొద్దు. మరి ఎవరు చూడాలి? ఏడని తెప్పించుకుంటావు? నీ లోపల కెమెరా కానీ దాని ఎలా తెప్పించుకుంటావు చెప్పరాదు నాకు. విశ్వాసాలు చూసి ఏమనుకుంటా అని తెప్పించుకున్నావు, పాస్గా తెలిసి ఏంటని తెప్పించుకున్నావు, కానీ నీకు తెలియలా, నువ్వే ఇరుక్కున్నావు. నువ్వు మానేసింది ఎక్కడ ఉన్నది? ఎవరిని మోసం చేసావు? ఇలా తదే అంటారు, అదే నీ విశ్వాసం. నువ్వు మానేసాను అనుకుంటున్నావా? నువ్వు మానేసావా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. బాప్టిజంలో తీసుకోవాలంటే ముందేం చేయాలి? ఏంటి సార్ మారుమనసు అంటే? పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాకు తెలిసిన గొప్ప మాట బైబిల్లో మారుమనసు అండి. నాకు తెలిసిన గొప్ప మాట మారుమనసు. నీకు బైబిల్ మొత్తం తెలియచ్చు, నువ్వు 100 సార్లు 1,000 సార్లు బైబిల్ చదవచ్చు, రాయొచ్చు, నువ్వు 200 చర్చిలు కట్టచ్చు, 1,000 మంది విశ్వాసులు నీకు ఉండొచ్చు, 1,000 ప్రసంగాలు నువ్వు చేయొచ్చు. అయితే మారుమనసు లేకపోతే పరలోకానికి రావు. ఏంటి మారుమనసు అంటే? లోకంలో ఉన్నవన్నీ వదిలేసి దేవుని వాక్యానుసారంగా ఉండటం మారుమనసు. ఈరోజు అంత మారుమనసు ఎంతమందికి ఉందంటే కష్టమే. కానీ మనం చర్చికి వెళ్ళట్లేదా? మీరు చూడండి, ప్రతిరోజు ఎక్కడదో చర్చిలు కడతానే ఉన్నారు. ఒక్కోసారి పాస్టర్ అనౌన్స్ చేస్తారు, మాకు 5 సర్వీసులు జరుగుతున్నాయి, మాకు 15,000 మంది ఉన్నారు. ఎన్ని సర్వీసులు జరిగిన లెక్కే కాదండి దేవుడికి. వచ్చిన వాడు ఎంత వాక్యంలో బలంగా ఉన్నాడు, వారి కుటుంబానికి వెళ్ళిన తర్వాత వాడు ఎంత విశ్వాసంగా తన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. కుటుంబ యజమాని తప్పు చేస్తే ఎవడు అడగడు, యజమాని మాత్రం తప్పు చేసి అందరిని అడుగుతాడు. మరి కుటుంబ యజమాని వాక్యానుసారంగా లేకపోతే ఇప్పుడు దాని సంగతి ఏంటి? కుటుంబం అంతా ఏమవుతుంది? పాడైపోతుంది. కాబట్టి నేనేమంటానంటే, కుటుంబ యజమాని ముందు వాక్యంలో ఉండాలి. కుటుంబస్తులందరూ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మా ఇంటి యజమాని వాక్యానుసారంగా ఉండాలి ప్రభువా, మా కుటుంబం అంతా కట్టబడాలి ప్రభువా. అయితే దీంట్లో ఇంకో గొప్ప సంగతి ఉన్నది. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా తిమోతి రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. దాని ప్రకారంగా యెహోషువ గ్రంథంలో యెహోషువ చెప్పిన మాట ఉంది. రెండింటిని పక్క పక్కన పెడితే ఒక మాట ఉన్నది. నేనును నా ఇంటి వారును మీరు నది అద్దరిన మీ పితరులు సేవించిన ఆ దేవతలను సేవిస్తారేమో, సేవించండి. అయితే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఈ మాట మనం అనగలమా? ఈ మాట మనం అనాలంటే ముందు ఇంటి యజమాని జీవించాలి, ఆ తర్వాత కుటుంబం గురించి మాట ఇవ్వగలడు. ఈరోజు మనం ఏదైనా ఇతరులు చెప్తావంటే ఇతరులు ఒక మాట అంటున్నారు, ముందు నువ్వు జీవించు అప్పుడు మా చెప్పు అని. అదే యెహోషువ చెప్పాడు, నేను జీవిస్తున్నా, మీరు ఏం చేస్తారో చేయండి. మీరు నది అద్దరన ఏం చేస్తారో మీకు తెలుసు, నది అద్దరన నేను ఏం చేస్తానో మీకు తెలుసు, మీరేం చేస్తారో మీకు తెలుసు. కాబట్టి నది అద్దర నేను ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉంటా. సముద్రం దాటించిన దేవుడు ఇక్కడ ఈ నదిని కూడా నిలబెట్టాడు. అక్కడ యొర్దాను నదిని ఏకాశిగా పై నిలబెట్టాడు, కింద కాదు. అదే దేవుడు ఎర్ర సముద్రం దాటించిన దేవుడు, మోషేకి తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన అప్పుడు కార్యం చేశాడు, ఇప్పుడు కార్యం చేశాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్పాలి నేనును అని? నేను జీవించాక చెప్పాలి. నా కుటుంబం జీవించాక అప్పుడే సంఘంలో ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు నా కుటుంబంలో నేను జీవించను, నాకుగా నేను జీవించను, నేను అందరికీ చెప్పాలనుకుంటే ఎంతమంది వింటారు? కాబట్టి ఇప్పుడు దేవుడికి ఎటువంటి వారు కావాలి? నువ్వు ఎప్పుడు జీవించేవాడిగా ఉంటావంటే నీ పాదములు నూనె లోపల ఉండాలా.
నీ పాదములు వాక్యము లోపల ఉండాలా, నీ పాదములు ఆత్మ లోపల ఉండాలా, నీ జీవితము సాక్ష్యంగా పైన వెలుగుతూ ఉండాలా. నువ్వు ఎప్పుడు మంట కలిగి ఉండవలసినది. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతి, నీవు వాక్యపు మంట, నీవు విశ్వాసపు మంట, నీవు ఆత్మ యొక్క మంట కలిగి ఉంటే నీ పక్కన వచ్చిన వాడు కూడా మంట అంటుకోవాలి. వాడు వెలిగించబడాలా, వాడు వాక్యంలోకి రావాలా, వాడు విశ్వాసంలోకి రావాలా, వాడు ప్రార్థనలోకి రావాలా, వాడు దేవుళ్ళలోకి రావాలా, వాడు కూడా నీ వలె ఆత్మను పొందుకోవస్తున్నాడు. అటువంటి జీవితాన్ని దేవుడు కుమారులకు ఇచ్చాడు. అటువంటి జీవితాన్ని దేవుడు కుమార్తెలకు ఇచ్చాడు. ఆయన యొక్క వాక్యం మాత్రమే కాదు, వాక్యము అది ఒక్కటే రాటల్లా, వాక్యము దేవుని యొక్క శక్తితో కలిపి వస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత. అపోస్తలుల గారిలో 1:8 మాట్లాడున్నది. అండ్ యు షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ ద హోలీ గోస్ట్ కమ్స్ అపాన్ యూ. నువ్వు ఎప్పుడు శక్తిని పొందుకుంటావంటే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నా శక్తిని పొందుకుంటావు. ఆమేన్. ఇప్పుడు పైనుంచి శక్తిని దేవుడు పంపించాడు. ఎందుకని పంపించాడంటే భూమి మీద మనము కలిగి ఉన్న శక్తి అపవాదిని ఓడించలేదు, మనకున్న జ్ఞానము అపవాదిని ఓడించలేదు. కొద్దిసార్లు మనం జ్ఞానయుక్తంగా మాట్లాడతాం, ఎదుటోళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఒక వాక్యము కలిగి ఉన్నవాడు నువ్వు కన్ఫ్యూజ్ చేయలేవు. దేవుడు యొక్క వాక్యం కలిగి ఉన్నవాడని, దేవుడు యొక్క చిత్తప్రకారం నడిచేవాడని నువ్వు ఎన్నడూ తప్పులు నడిపించలేవు. ఎందుకంటే దేవుడు నడిపించనీయుడు. ఆయన దిగి వస్తాడు, ఆయనే మాట్లాడతాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన నిన్ను అన్ని తప్పుడు బాధల్లోంచి పైకి తెలబెట్టేవాడిగా ఉంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపవాది కొద్దిసేపటి ప్రభావం చూపించగలడు, వాడి జ్ఞానం చూపించగలడు. అపవాది జ్ఞానం చూపిస్తే దేవుడు విశ్వాసం ఇస్తాడు మనకి. అందుకే చూడండి, మీరు బైబిల్లో గమనిస్తే అపవాది మన తలను తీసుకున్నాడు, దేవుడు మన హృదయాన్ని తీసుకున్నాడు. మన తలన్నీ చూస్తుంది, మన తలన్నీ ఇంటది, మన తలన్నీ మాట్లాడుతుంది, మన తలన్నీ తింటది, స్పర్శ అన్ని తలలో ఉన్నాయి. 5 ఇంద్రియములు తలలో ఉన్నాయి. అయితే దేవుడు 5 ఇంద్రియాలు తెచ్చుకోవాలా, ఆయన మనకి 6వ ఇంద్రియం ఇచ్చాడు. ఆ 6వ ఇంద్రియం పేరే విశ్వాసమై ఉన్నది. ఆ 6వ ఇంద్రియం విశ్వాసం ఎప్పుడు అది ఆత్మ లోపల నింపబడాలా, అది ఆత్మలో తాగుతూ ఉండాలా. నీ పాదములు ఆత్మని అనగా నూనెని అనగా వాక్యము తీసుకుంటూ ఉండాలి. ఒక చిన్న మాట మీకు చెప్పాలా, ఇక్కడ ఒక చిన్న వాక్యం మీకు చూపించానండి. వారిద్దరు మరియా ఎలిజబెత్ ఇద్దరు, బైబిల్లో మీకు తెలుసు వాళ్ళిద్దరు అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారండి? అది చూస్తే మీకేం అర్థమైంది చెప్పరాదు, నాకు ఇంకేం వద్దు. ఆమె గర్భవతి, ఈమె వచ్చింది, ఆమెను తాకినది, నువ్వు గర్భవతివే, నేను గర్భవతివే. ఆమంటుంది, నువ్వు గర్భవతివా? అవును. నువ్వు గర్భవతి నాకు తెలుసు. నేను గర్భవతి నీకు తెలుసా? నా గర్భవతిని ఎవరు చెప్పలేదా నేను? మరియ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ని పిలిచేసరికి ఎలిజబెత్ పోయి ఒక టేబుల్ వెనకాల నుంచి ఉన్నది, దాక్కుంటుంది. ఎందుకు దాక్కుంటుందంటే, నేను వృద్ధురాలను అయిపోయాను, నా వయసు అయిపోయింది, ఇప్పుడు నేను గర్భవతి, నన్ను అందరూ చూసి నవ్వుతారు కదా. ఆమె వెళ్ళి దాక్కుంటున్నది. ఒక సంగతి తెలుసో తెలియదు, అప్పటికి ఆమెకి 6 నెలల గర్భం. అమ్మ మీరందరూ తల్లులే, 6 నెలల గర్భంలోకి వచ్చాక బిడ్డ కదులుతాడా కదల లోపల? అమ్మ నిజమైన మాట. మరి 6 నెలలు వచ్చినా కూడా ఆమె గర్భంలో శిశువు కదలటలేదే? చదివారా బైబిల్? కదలటల్లా. మరి అక్కడికి వచ్చింది, మరి మాట్లాడుతున్నది. ఇప్పుడు మరి అంటుంది, నువ్వు గర్భవతి అని నాకు తెలుసు. నేను గర్భవతి నీకెవరు చెప్పారు? నువ్వు గర్భవతి అవుతా నీకెవరు చెప్పారు? ఆయన నాకు కూడా చెప్పాడు అంటుంది. ఇంతకీ ఎలిజబెత్కి గర్భవతి అవుతావు అని చెప్పింది ఎవరు? మరియకి గర్భవతి అవుతావని చెప్పింది ఎవరు? గాబ్రియేలు, దూత. ఈమె దూత మాట నమ్మినది. ఆ కాలానికి పంపించబడిన దూత మాట ఆ కాలానికి వధువుగా పిలువబడే మరియ నమ్మినది కాబట్టి ఆమె ఇప్పుడు గర్భవతి అయినది. ఇప్పుడు ఆమె గర్భవతి అయిన సంగతి మరీకి మాత్రం తెలుసు, ప్రపంచానికి ఎవరికి తెలియదు. అలాగే ఎలిజబెత్ గర్భవతి అనే విషయం కూడా ఈమెకి తెలుసు. ఈమె ఇంటికి వచ్చింది, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ వాట్సాప్ సంగతులు ఏం మాట్లాడాల, రాజకీయ నాయకుల గురించి ఏం మాట్లాడాల,
యూట్యూబ్లో కొత్తగా వచ్చిన షార్ట్ల గురించి మాట్లాడాల, యూట్యూబ్లో వచ్చిన కొత్తగా పిండి వంటల గురించి మాట్లాడుకోవాలా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుకున్నారు. అమ్మా, ఈరోజు ఇద్దరు స్త్రీలు కనిపిస్తే పలకరించుకుంటే మనం ఏం మాటలు మాట్లాడుకుంటున్నాం? నేను చెప్పనా, నీ లోపల ఏదుంటే అదే మాట్లాడతావు. ఒకవేళ నా లోపల వాక్యం ఉంటే నేను వాక్యం మాట్లాడాలా. ప్రైజ్ ది లార్డ్. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళా, అక్కడ నుంచొని ఒక పని మీద నా స్నేహితుడి కొరకు వెయిట్ చేస్తున్నా. నాతో పాటు ఇద్దరు వచ్చారు కార్లో, ఇద్దరే పక్కన నుంచున్నారు. ఒకడేమో తెలుగుదేశం పడడం, ఇంకోటేమో ఇంతకుముందు పార్టీ ఏంటి అది, వైసీపీ, ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నాకు రెండింటితో పని లేదు. నా పార్టీ వేరేదండి. నా ఓటు వేరు, నా పార్టీ వేరు, నా నాయకుడు వేరు. నా రాజ్యం ఇది కాదు. నా రాజ్యం పైన ఉంది. నా నాయకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఎవరైనా మాట్లాడితే ఆయన గురించి మాట్లాడతా. అది కూడా నాకు తెలిసింది మాట్లాడతా, తెలియకపోతే పక్కకి వెళ్ళిపోతా. మిగతావి నాకెందుకు. కానీ ఈరోజు రాజకీయాలంటే ఎంతమందికి ఇంట్రెస్ట్? క్రైస్తవులకి రాజకీయానికి పడదు. జెండా పట్టుకుని తిరిగేవాడు క్రైస్తవుడు కాదు. ఈ రాత్రి మన సంగతి ఏంటి? వాట్సాప్లో స్టేటస్లు పెడతా, ఆళ్ళ కోటేయండి, వీళ్ళ కోటేయండి అని. మీరు ఎప్పుడైతే స్టేటస్లు పెట్టావో జ్ఞాపకం పెట్టుకుని వాక్యం నుంచి వెళ్ళిపోయావని. ఎందుకంటే అది లోకం, నీకు సంబంధం లేదు. ఓసారి సేవకుడు చెప్పాడు, తీర్పు దినమున అపవాది నాకు ఓటేయాల, దేవుడు నాకు ఓటేశాడు అన్నాడు. దేవుడిని తప్పిస్తే నా కొరకు ఓటేశాడు, కాబట్టి ఇప్పుడు నా ఓటు ఎవరికి వేయాలి? నేను చెప్పండి, ఎవరికి వేద్దాం? నువ్వు ముందు దేవుళ్ళో ఉండు, తర్వాత నీకు ఓటు వేయాలనిపిస్తే నీకు ఆత్మ ప్రేరేపణ ప్రకారం ఎవడు యథార్థంగా ఉంటే వాడికి పోయి ఓటు. నువ్వు తిరగక్కర్లా, ఎన్నిక దేవుడి చిత్తంలో ఉంటుంది. అర్థమైనదా? ఒకసారి నా దేశంలో గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన అప్పటి వరకు ఏం ప్రవచించినా మొత్తం జరుగుతున్నాయి. భూమి మీద గొప్ప ప్రవక్తగా ఆయన పిలువబడ్డాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, అయ్యా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అమెరికాకి ప్రెసిడెంట్ ఎవరవుతారో నీకు తెలుసు కదా, నువ్వు చెప్పు అన్నాడు. ఆయన అన్నాడు, ఎవరవుతారో నాకు తెలుసు, కానీ నేను చెప్పను అన్నాడు. ఎందుకని అన్నాడు. ఆ పని నాది కాదు, దేవుడిని దాని కొరకు పిలవలేదన్నాడు. మొన్న ఎలక్షన్స్లో పాస్టర్ గారు ఏం చేశారు? మన సంఘం అంతా ఆయనకే ఓటేయాలన్నారు. నీకేం పని? ఆ పని. కొంతమంది ఏకంగా చర్చలు ఉపవాస ప్రార్థనలు చేశారు. నీకేం పని? నీ దగ్గర దేవుడు ఒక ఆత్మ ఉంటే నువ్వు పరలోక రాజ్యం పోవాలని ప్రార్థన చేయి, నీ సంఘం బాగుపడాలని ప్రార్థన చేయి, బలహీన స్వస్థపడాలని ప్రార్థన చేయి. నీకు దేనికంటే దాని సంగతి. నువ్వు వాక్యానుసారంగా ఉండు, నువ్వు వాక్య ప్రకారంగా ప్రార్థన చేయి, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. దేశానికి రాష్ట్రానికి ఎన్నుకోవటం దేవుడు యొక్క పని అయి ఉన్నది. నీ పని మోకాలు వంచడం, ప్రార్థించడం. నీ పని దేవుడు యొక్క సువార్త చేయటం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, మరియ వచ్చి ఎప్పుడైతే ఒక మానవుని పెదవుల మీద మొట్టమొదటిసారిగా యేసు అని పేరు పలికింది అక్కడే. ఎప్పుడైతే ఆమె నోట్లో నుంచి ఇదిగో నేను యేసు అని కనబోతున్నాను, నేను గర్భవతులై ఉన్నాను అని చెప్పగానే మీరు గమనించలేదో, మరియ లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎలిజబెత్ మీదకి వచ్చింది. ఇప్పుడు మరియ సాక్ష్యం పంచుకుంటున్నది. అయితే ఎలిజబెత్ ఏమో సాక్ష్యం దాచిపెట్టిన సాక్ష్యము, ఆమె గర్భవతిగా ఉన్న 6 నెలలైనా బిడ్డ కదలలేదు అంటే ఆమె లోపల బిడ్డ ఇంకా మృత శిశువుగానే ఉన్నాడు. ఎప్పుడైతే మరియ నోట్లోంచి యేసు అన్న పదం వెళ్ళిందో, ఆ పదము ఎలిజబెత్ లోపలికి వెళ్ళిందో, అది హృదయం తాకిందో, ఆ గర్భాన్ని తాకిందో, లోపల ఉన్న చిన్న బిడ్డ యోహాను కుడి చేయి పైకెత్తి యామేనని పలుకుతా ఉన్నాడు. కదలికొచ్చింది. ఎక్కడి నుంచి కదలికొచ్చింది? వాక్యంలో నుంచి. ఎక్కడి నుంచి కదలికొచ్చింది? విశ్వాసంలో నుంచి. ఎక్కడి నుంచి కదలికొచ్చింది? ఆత్మలో నుంచి. కదిలించే శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. మనం శరీరం, అవయవాలు కలిగి ఉన్నాం. ఆ అవయవాలకు కదిలించే శక్తి, నడిపించే శక్తి, దానికి కావాల్సిన బలము అన్ని దేవుని యొక్క వాక్యం కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, మరి ఏం పంచుకున్నదంటే గాబ్రియేలు దూత వచ్చి నాతో మాట్లాడాలన్న విషయం పంచుకున్నది. ఎలిజబెత్ ఏం పంచుకుంటుందంటే ఇదిగో నాతో కూడా దూత మాట్లాడాడు, నేను గర్భవతిని పంచుకుంటుంది. వాడు లోకపు ముచ్చట్లు మాట్లాడుకోవట్లా. మనమేం మాట్లాడుతున్నాం? కొద్దిమంది స్త్రీలు, చదువులేని వాళ్ళు, మొబైల్ వాడిన వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఈ వాట్సాప్లో ఏందో మాకు తెలియదు పాస్టర్ గారు అంటారు. మీకు సంగతి చెప్తా. బయట అరుగు మీద కూర్చుంటాం, ఇటు పక్కన పోయే వాళ్ళని పిలుస్తాం, అటు పక్కన పోయే వాళ్ళని పిలుస్తాం. వాళ్ళ ఇంట ఏంటంట, ఏదో బండి వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చారంట, ఏంటంట చూసారా? అదే ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ భూమి మీద. మీకు తెలియపోవడం, మిమ్మల్ని చూసే వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి. ఇంతకీ మీకు తెలుసో తెలియదో వాట్సాప్ అంటే ఏంటి?
ఒక సిస్టర్ ఇలాగే వెళ్తుంది అనుకో, ఏమంటాం మనం వాళ్ళని పలకరించినప్పుడు? ఏం సంగతులు? అదే వాట్సాప్ అంటే. వాట్సాప్ అంటే ఏంటి సంగతి అని మనం కనిపించగానే ఏమంటాం? నేను రోజు మా చర్చికి వెళ్ళి లైన్ తిరగగానే నలుగురు సిస్టర్స్ ఎలా కూర్చొని ఉంటారు, నేనంట వాట్సాప్ అనుకుని వెళ్తాను. మరి అక్కడి నుంచి వాట్సాప్ గ్రూప్ వచ్చింది, అవునా కదా? రోడ్ల మీద కూర్చొని మాట్లాడటం, అరుగుల మీద కూర్చొని మాట్లాడు, ఇంటి గోడల మీద. ఇప్పుడు ఇంకా అపార్ట్మెంట్లో, ఈ అపార్ట్మెంట్ వాళ్ళు అపార్ట్మెంట్లో మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీకు ఇంకో సంగతి చెప్పాలి. బైబిల్లో కూడా 2 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అబ్రహాము పరలోక రాజ్యంలో ఉండగా, అబ్రహాం రొమ్మున లాజరు అనుకుని ఉండగా, అటుపక్కన పాతాళం లోపల ధనవంతుడు ఉన్నాడు. యవనొస్తైన ధనవంతుడు పెరిగి పెద్దయి వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని తోసేసి, క్రీస్తుని తోసేసి, అంగీకరించకుండా పరలోకం విడిచిపెట్టి పాతాళంగా పోయాడు. అయితే మీరు గమనిస్తే అక్కడ పాతాళం నుంచి ఇక్కడున్న అబ్రహాంతో ఆయన మాట్లాడుతున్నాడు. నిజమా కాదా? అబ్రహమా, నీ రొమ్మున అనుకున్న లాజరుని పంపించు, పంపించేటప్పుడు నీటిలో వేలిని ముంచి తీసుకొచ్చి నా పెద్దలకు తాకొచ్చని మాట్లాడుతున్నాడు. అవునా కదా? అయితే గమనించండి, ఆ గ్రూప్ ఈ గ్రూప్లోకి రాదు, ఈ గ్రూప్ అడిపోలేదు. ఇప్పుడు మన సంగతి కూడా అంతే. పాపానికి ఆ గ్రూపు లోపలికి నువ్వు పోలేవు, లోకమనే గ్రూపులోకి పోలేవు. ఎందుకంటే దేవుడిని అక్కడి నుంచి వేరు చేస్తున్నాడు. చీకటి అనే గ్రూపులోంచి దేవుడిని వేరు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని వెలుగు లోపల పెట్టున్నాడు. ఈ వెలుగు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ కింద నడిచేవాళ్ళు, పరిపూర్ణమైన వాక్యం కింద నడిచేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక సంగతి చెప్పాలా, మరియా ఎప్పుడు వాక్యాన్ని పంచుకోగలదు? మనము ఎప్పుడు వాక్యాన్ని పంచుకోగలం? మనం ఎప్పుడు ఆత్మను పంచుకోగలం అంటే, ముందు నేను పొందుకుంటే అప్పుడు పంచుకోగలను. అవునా? మన కుటుంబాల అవసరాలు ఉన్నాయి. అవసరాలు తీరాలి, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే కష్టపడాలి. కష్టపడ్డాక డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో అవసరాలు తీరుతాయి. అంతేనా? కష్టపడక డబ్బులు వస్తాయా? పరిశుద్ధాత్మ ఎలాగ వస్తుంది? నువ్వు పరిశుద్ధాత్మ కొరకు కష్టపడాల్సింది చాలా తక్కువ. ఏంటో తెలుసా? అబద్ధం మార్చి మానేయటం, మోసం చేయటం మానేయటం, దొంగతనం చేయటం మానేయటం, బూతులు మానేయటం, తప్పుడు ఆలోచనలు మానేయటం, ఇవన్నీ మనకున్నాయి. మానేసి చాలు ఆత్మ పొందుకుంటాం. మనం కొత్తగా ఏం చేయక్కర్లా, పెద్దగా ఏమి చేయక్కర్లా. నువ్వు దేవుడు యొక్క వాక్యం వచ్చినప్పుడు దానికి లోబడతాయి చాలు. ఎంత ఈజీ అండి. అయితే అన్నింటికన్నా కష్టమైంది ఆత్మను పొందుకోవడానికి ఒక్కటే. చాలా చోట్ల చాలాసార్లు చాలామంది అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు గారు మీరు ఇన్ని ప్రసంగాలు ఆత్మ మీద చేస్తూ ఉంటారు, ఒక సంగతి చెప్తారా అని. ఏంటంటే, ఆత్మను పొందుకోవటం ఎలాగా? అందరికీ ఆత్మను పొందుకోవాలని ఉంటుంది. అయితే ఆత్మను పొందుకోవడానికి చివరి మెట్టు ఒకటి చెప్తాను మీకు. అందరూ అక్కడ దాకా వచ్చి ఆగిపోతారు. ఇంట్లోనే ఉంటారు, దూరంగా ఉంటారు, మొబైల్ మానేస్తారు, టీవీ మానేస్తారు, అబద్ధాలు మానేస్తారు, బూతులు అన్నీ మానేస్తారు. ఆత్మను పొందుకోవడానికి చివరి ఒక మెట్టు ఉన్నది. ఈ మెట్టు దగ్గర రాగానే అందరూ చేతులెత్తేస్తారు. ఇంతకు ఏంటి ఆ మెట్టు అంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ముందుగా నీ ఆలోచనలు దేవుడికి అప్పచెప్పాలి. ఏంటది? మన ఆలోచనలు దేవుడికి అప్పచెప్పాలంటే ముందు మన ఆలోచనలు మన స్వాధీనంలోకి రావాలిగా. నువ్వు మాట్లాడదు కామ్గా ఉండంటే కామ్గా ఉంటాం, ఆలోచించదు కామ్గా ఉండంటే అవుతుందా? అది సంగతి. ఎక్కడ ఫెయిల్ అవుతాం? చాలా మందికి ఒక అలవాటు ఉంది, చర్చిలోనే కూర్చుంటాం, ఎలా చూస్తూనే ఉంటాం. ఎక్కడ ఉంటాం మనం? కాకినాడ వెళ్తాం, కాకపోతే కెనడా అయినా వెళ్తాం, ఎక్కడికన్నా పోతాం, శరీరం ఇక్కడ పడేసాం, మొత్తం తిరిగి వచ్చేస్తాం. అలాగే మోకాళ్ళ ప్రార్థన అంటాం, ప్రార్థన చేస్తాం, ఆలోచన ఎక్కడ ఉంటుంది. తోపడు మాకనమ్మ కొద్దిమంది స్త్రీలు ఇళ్లలో వాళ్ళకి ప్రార్థన చేయాలని కోరుకుంటారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, రేపు పొద్దునకి వెళ్ళి ఎమ్మటి ఇంట్లో మనం చేయాలనుకుంటాం. ఎందుకంటే వాక్యం అనగానే కొద్దిగా రోషం, ఆవేశం, ఉద్రేకం, ఉద్యమం అన్నీ వచ్చేస్తాయి మనకి. రాగానే రేపు పొద్దున ఏమనుకుంటాం, ఛీ ఇన్నిసార్లు అనిపించుకుంటారా, ఇక వీలు లేదు, ప్రార్థన చేయాల్సిందే నేను. వీళ్ళకి ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? కుక్కర్ పొయ్యి మీద పెట్టాక ప్రార్థన చేయాలని గుర్తొస్తుంది. కోపడు మాకండి. కుక్కర్ పెడతారు, పెట్టిలకి ప్రార్థన గుర్తొచ్చింది. వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళ ఇంటే పెద్ద అమ్మాయినో చిన్న అమ్మాయినో అబ్బాయిని పిలుస్తారు. పిలిచి ఏం చెప్తారు? 3 విజిల్స్ రాగానే ఆపు, నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటారు. ప్రార్థనకి మోకాళ్ళ మీద కూర్చుంటారు. ఒక విజిల్ వేసింది, రెండో విజిల్ వేసింది, వీళ్ళు 2 విజిల్స్ విన్నారు. వీళ్ళు
ఇక ఇప్పుడు మూడో విజిల్ వస్తే అమ్మాయి ఆపుద్దా లేదా, పొయ్యి ఆపుద్దా లేదా? ప్రభు ఎక్కడున్నాడు? నీ మైండ్ అంతా కుక్కర్ ఉంది. ఏం భక్తి ఇది? అది నీకు ప్రార్థన చేయని ఆలోచన కలిగి నీ ఆలోచన తక్కువ చేయటంలా. ఎప్పుడు ప్రార్థన చేయాలో కూడా తెలియాలి, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియాలి. ఇది తెలియటంలా మనకి. అంటే సరైన సమయంలో నువ్వు ప్రార్థన చేయకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతుంది. నువ్వు దేవుడికంటూ నువ్వు ఒక సమయాన్ని కేటాయించాలి. అంతేగా నేను పని చేసేటప్పుడు చూడండి, ఒక్కోసారి ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎప్పుడు నాకు బిలీవర్స్ ఫోన్ చేస్తారో తెలియక ఇంతకుముందు వచ్చిన ఫోన్ వల్ల తెస్తూ ఉండేవాడిని. ఈ మధ్య ఫోన్లు తీయటం మానేసి అందరూ చెప్పేస్తాను, ఫోన్లు తీయట్లేదు, నాకు చేయమాకండి, పాస్టర్ గారి ఫోన్ తీయట్లేదు, చేయమాకండి అని చెప్తున్నా. కారణం ఏంటంటే మంచి ట్రాఫిక్లో ఇలా ఫ్లైఓవర్ ఎక్కుతూ ఉన్నప్పుడు ముందు వెనక అంత ట్రాఫిక్, అప్పుడు ఫోన్ మోగుద్ది. తీస్తే బ్యాంకు లోన్ కావాలా అంటాడు ఒకడు. ఏం చేయాలి ఇప్పుడు? క్రెడిట్ కార్డు కావాలా అంటాడు ఒకడు. ఏం చేయాలి? అందుకని ఏం చేశాడు, ఏ ఫోన్ అయినా కానీ పక్కన పెడదాం, తర్వాత సంగతి చూసుకుందాం. అయితే ప్రార్థన చేసే కొద్దిమంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే ఫోన్ పక్కన పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఫోన్ రాగానే ప్రార్థన ఆగిపోతుంది. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, మీకు చాలామందికి తెలుసో తెలీదు ఈ వ్యాధి. మాటి మాటికి మనం ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటాం. ఫోన్ వచ్చిందేమో. ఇక్కడ కాదు, నేను ఎయిర్పోర్ట్లో చూస్తా, ఎవడు ఫోన్ మోగినా 100 ఫోన్లు బయటకు వస్తాయి, ఎమ్మటి తెస్తారు. అంటే వాడు ఫోన్ రింగ్ ఏంటో కూడా వాడు తెలియదు. ఏంటి ఫోన్ ఎందుకు బయట తీస్తామంటే అది ఒక వ్యాధి అండి. తెలుసలేదు మీకు? రింగ్జైటీ అని ఒక వ్యాధి. రింగ్ వచ్చిందో లేదో, ఫోన్ మోగిందో లేదో, ఎవరికి మెసేజ్ వచ్చిందో నాకేం మెసేజ్ వచ్చిందేమో, జబ్బు అది. ఏం జబ్బు ఇది? రింగ్జైటీ. యాంగ్జైటీ ప్లస్ రింగ్ వచ్చిందో లేదు, రెండు కలిపితే రింగ్జైటీ అనే వ్యాధి. ఇంకోటి, చాలా మందికి బొటనవేలు ఈ మధ్య పనిచేయటం లేదు. తెలుసా మీకు? ఎందుకని? షార్ట్లు చూసి 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 ఆర్ఎస్ఐ అని ఒక జబ్బు వచ్చింది, రిపిటేటివ్ సిండ్రోమ్ ఇన్ఫెక్షన్ ఒక జబ్బు వచ్చింది. ఆర్ఎస్ఐ జబ్బు పేరు. ఇంతకుముందు కీబోర్డ్ కొట్టే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అది వచ్చేది, చేతులకు జబ్బు. ఇప్పుడు మొబైల్ ఆపరేట్ చేసేవాళ్ళకి వచ్చింది ఆర్ఎస్ఐ జబ్బు పేరు. ఇప్పుడు మొబైల్ వల్ల మనకి జబ్బు వచ్చిందా, పరలోకానికి పోయే మార్గం వచ్చిందా? కానీ మాంతాం మనం వింటాం, ఈ రాత్రికి అంతే, అన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోతాం. తెచ్చుకోవడానికి పడేస్తే కదండి. పడేసి పోట్ల మనం ఎప్పుడు వాక్యం వినేది ఏంటంటే పాస్టర్ గారు బాగా చెప్పారా లేదా, పాస్టర్ గారికి పాస్ మార్కులు వేయాలి మనం, అవునా? కానీ నేనేమంటానంటే నువ్వు పాస్టర్ గారికి మార్కులు వేయాలి పల్లా, మాకు మార్క్ వేసే టీచర్ పైన ఉన్నాడు. ఆయన పైకి వెళ్ళాక బలారా మంచి దాస్తాడు, మేము పాస్ అయినట్టు. నువ్వు మార్కులు వేసి మేము ఎప్పుడు పాస్ కాం. కాబట్టి నీకు చెప్పడం వరకే నా బాధ్యత, నువ్వు చేస్తావా లేదా ఆయన బాధ్యత. ఆయనకి నేను అప్పగించి వెళ్ళిపోవడమే నా పని. ఆయనను చూస్తున్నాడని జ్ఞాపం చేయడం నా పని. నీకు వాక్యం ఇచ్చాడని జ్ఞాపం చేయడం నా పని. నువ్వు ప్రార్థన చేయాలని చెప్పడం నా పని. నువ్వు దేవుడు తిరిగేలా చేయడమే నా పని, కానీ తిప్పడం నా పని కాదు. నువ్వు మార్చడం నా పని కాదు. పరిపూర్ణమైన వాక్యం నీ కొరకు దేవుడు ఇచ్చాడని తెలియచేయటమే నా పని. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే నువ్వు దేవుడి యొక్క రాజ్యం చేరాలంటే బైబిల్ చెప్తున్నట్టుగా నువ్వు ముందుగా ఆత్మని పొందుకోవాల్సి ఉన్నావు. అయితే ఆత్మను పొందుకునే పదులు మనం దేనితో బిజీగా ఉన్నాం? దేనికి కట్టేబడి ఉన్నాం? మంచం అమ్మది, టెలిఫోను. అసలు సెల్ అంటే జైలని. మనం పేరుకే మొబైల్ ఫోన్, కానీ ఇప్పుడు ఎలాగైపోయామంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్లో పెడతాం. చెప్పండి, ఛార్జింగ్లో పెట్టి మనం కూడా అక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఖైదీవా కాదా? క్రీస్తు ఖైదీవా, ఫోన్ ఖైదీవా? ఫోన్ని బంధించలా, నీకు నువ్వే ఫోన్కి బందీ అయ్యావు. సంఖ్యలు వేసినట్టే ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్లో ఉందంటే. ఎట్లాగైపోయామంటే దేవుని యొక్క రాజ్యానికి నీవు ఖైదీగా ఉండాల్సిన దానికి బదులుగా లోకంలోని ఒక వస్తువుకి, టెక్నాలజీకి ఖైదీలు అయిపోయాము. దాని నుంచి బయటికి వచ్చినప్పుడే నువ్వు నిజమైన దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేది ఒక వ్యక్తిగా ఉన్నావు. రెండో సంగతి, ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మని తగినంత కలిగి ఉన్నావా అంటే మన దగ్గర సమాధానం ఏమున్నది? చాలా సంఘాలకి, చాలామంది పాస్టర్లకి, విశ్వాసులకు ఒక పదం తెలియదు. అదేంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నామనే పదం. ఎట్లాగా?
పరిశుద్ధాత్మను పొందుకొని ఒక వ్యక్తి యొక్క జీవితం ఏంటంటే ఆరిపోయిన ఒత్తిడి అంటాడు. నూనె లేక ఒత్తి ఎండిపోయింది, ఆరిపోయింది. కొన్ని జీవితాలు ఇవి. వాళ్ళ మాటలు మనం వింటే ఎలాగుంటుందంటే, చర్చికి రామ్మా అంటే ఏం చర్చిలే అమ్మా, ప్రార్థన చేయమంటే ఎన్ని ప్రార్థనలు చేస్తే ఏమో ఉపయోగం, ఏమైంది, ఆరిపోయింది. ఈరోజు కూడా కోప్పడం మాకండి కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడంటే మీరు ఇలా ఉన్నారు కానీ మీ వయసులో మేము మామూలు ప్రార్థన చేసేవాళ్ళం కాదు. మరి ఇప్పుడేమైంది? అది నువ్వు ఆత్మను కలిగి ఉంటే ఎప్పుడు ఆరిపోవు. నువ్వు వాక్యం కలిగి ఉంటే ఆరిపో. నువ్వు ప్రార్థన కలిగి ఉంటే ఆరిపో. నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు, దేవుడు నీకు ఇచ్చిన అనుభవం బట్టి నువ్వు ప్రార్థన చేయించేవాడిగా ఉంటావు, అనేక మంది నడిపించేవాడిగా ఉంటావు. దేవుడు నీకు అన్నిసార్లు అన్ని సమయాల్లో జ్ఞానం ఇచ్చింది దేనికంటే నీకు మాత్రమే కాదు, ఆ జ్ఞానము ఇతరులకు పంచే విధముగా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కొద్దిమంది పిల్లలు చర్చిలో పరిగెత్తా ఉంటారు, అటు ఇటు పరిగెత్తా ఒకసారి కూర్చోరు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని కొడతా ఉంటారు. అక్కడే పాస్టర్ గారి ప్రసంగం కూడా జరుగుతూ ఉంటుంది, వాళ్ళ ప్రసంగం పక్కన జరుగుతుంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలా? వాడు కొట్టేదా కాగల? అయితే ఒక నిజమైన క్రైస్తవ తల్లి ఏం చేస్తుంటే బిడ్డ చర్చిలో ఎలా ఉండాలో ఇంటి దగ్గర నేర్పిస్తుంది. నువ్వు చర్చిలో ఈని తెలుసుకొని ఇంటికి వెళ్ళి నేర్పించేప్పుడు నీ బిడ్డని ఇక్కడ తేవాలా. ఇక్కడ మనం వింటే ఇంటికెళ్ళి బిడ్డకు నేర్పిస్తాం. మనం ఇక్కడ వినకపోతే మన బిడ్డ ఎలాగున్నాడంటే మన ఆలోచనలాగే ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి మనం గ్రహించిన సంగతి ఏంటంటే, ముందు నేను మారాలి, ఆ తర్వాత నా కుటుంబం మారుతుంది. ముందు నేను ఆత్మను పొందుకోవాలి, నన్ను బట్టి నా కుటుంబం ఆత్మను పొందుకోవాలి, నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి సంఘము కూడా ఆత్మను పొందుకోవాలి. ఎందుకనంటే లేఖనం చెప్తా ఉన్నది, బైబిల్ చెప్తా ఉన్నది, దేవుని యొక్క వాక్యం మనం సెలవిచ్చేది ఒకటే మాట, ఇప్పుడు మనం జీవించేది చిట్ట చివరి గడి అయి ఉన్నది. ఆమేన్. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనం ఉన్నది, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు మనం కడవరి గడిలో ఉన్నాము. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 1900 సంవత్సరాల క్రితం అని యోహాను రాశాడు. అయితే ఇప్పుడుకి మనం ఆ గడిలో ఉన్నాం, వస్తున్నది వచ్చిందని చెప్తున్నాడు. ఇప్పుడు మనం జీవించే కడవరి గడి యొక్క ముగింపులో మనం ఉన్నాం. అంత్యకాలంలో కాదండి, అంత్యకాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. చాలామంది అంత్యకాలం అన్నారు. ప్రతి చర్చిలో ఒకటి తగిలిచ్చింది ఇప్పుడు మీటింగ్, అంత్యకాలం మీటింగ్ కాదు, అంత్యకాలం యొక్క ముగింపులో ఇప్పుడు మనం ఉన్నాం. నేడో రేపో క్రీస్తు వస్తే మొత్తం ముగించబడుతుంది, ఆ కాలంలో మనం ఉన్నాం. అయితే గమనించండి, ఈరోజు చాలామంది చేస్తున్న పెద్ద పని ఏంటంటే పెద్ద గుంపుని వెంబడిద్దాం. ఏంటది? పెద్ద గుంప, పెద్ద సంఘమా, చిన్న సంఘం కాసేపు పక్కన పెడితే వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారా లేదా నువ్వు చూడాల్సింది మొట్టమొదటిది. నేను ఒక సంఘానికి వెళ్ళాలి. ఏ సంఘానికి వెళ్ళాలి? దగ్గరగా ఉన్న సంఘమా, దూరంగా ఉన్న సంఘమా, చిన్న సంఘమా, పెద్ద సంఘమా, పేరున్న పాస్టర్ గారా, టీవీ పాస్టర్ గారా, యూట్యూబ్ పాస్టర్ గారా, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్లో ఉన్న వాక్యం ఎలాగుందో అలాగే ప్రకటించడం నువ్వు పోవాలి, దగ్గరున్న దూరంగా ఉన్నా. నేను అలాగున్నప్పుడు అది నా ఆత్మకి బలమై ఉన్నది, నా ఆత్మకి ఆహారమై ఉన్నది, నా విశ్వాసాన్ని బలపరుస్తుంది, నన్ను గద్దిస్తుంది, నన్ను సరిచేస్తుంది, నన్ను ప్రేమిస్తుంది, నన్ను ఎత్తిపెట్టుకుంటుంది, నన్ను దివారాత్మంలో బలపరిచేది, ముందు తీసుకుని పోతుంది, ఆయన యొక్క రాజ్యానికి నన్ను సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు నేను కిందకు పోయేవాడిగా ఉన్నాను, ఆయన కేకేసినప్పుడు నేను సమాధిలో ఉన్నా అక్కడి నుంచి బయటకు వచ్చేవాడిగా ఉంటా, ఆయన కేక నాకు వినబడేదిగా ఉంటుంది, ఆయన యొక్క రాజ్యంలో అడుగు పెట్టేవాడిగా నేను ఉంటాను. ఎప్పుడు? నేను సరైన సంఘములో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గుంపులను చూసి మనం వెంబడించద్దు, గుంపులు చూసి వెంబడించద్దు. ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని చర్చికి వెళ్తే పాస్టర్ గారితో ఫోటో దిగితే 10,000, పాస్టర్ గారితో భోజనం చేస్తే 25,000. దేవుడు దక్కర్లేదు. కొన్ని కలెక్షన్ టెంపుల్స్ ఉన్నాయి, వాటితో మనకు సంబంధం లేదు. మనం పోయేది దేవుని రాజ్యానికి. మనం సంపాదించడానికి రాలా, సంపాదించి వదులుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మనం సంపాదించే దేవుని ఒక రాజ్యంలో. ఒకసారి ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్తే ఇంట్లో ఒక పెద్ద పెయింటింగ్ ఉన్నది. ఆయన ఊరు మొత్తంలో బాగా ధనికుడు. ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే సేవకుడు దాన్ని చూస్తున్నాడు. ఆ పెయింటింగ్ చూస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని వచ్చి అంటున్నాడు, ఏంటి పాస్టర్ గారు ఆ పెయింటింగ్ చూస్తున్నారు అన్నాడు. ఆ పెయింటింగ్ చాలా జీవం ఉన్నది, చాలా బాగుంది అన్నాడు. ఇంతకీ ఆ పెయింటింగ్లో ఏమున్నదంటే ఒక ఎద్దుల బండి నడుపుతున్నాడు.
ఒక ఆయన తలకి చిన్న టవల్లాగా కట్టుకొని ఒంటి మీద చిరిగిపోయిన వస్త్రం పెట్టుకొని ఎద్దుల బండిలో వెనకాల ఒక సహోదరి కూర్చొని ఉన్నది. చేతిలో ఒక చిన్న పిల్లోడు, ఒక చిన్న మూట ఉన్నది పక్కన, బట్టల మూటలాగా. అవన్నీ చూస్తే ఆయన అలాగే ఉంటే ఆ ఇంట్లో వచ్చిన యజమాని అంటున్నాడు, ఆ ఎద్దుల బండి ఏదో కాదు, మేము ఈ ఊరికి అలాగే వచ్చాం. ఆ ముందు ఆ ఎద్దుల బండి నడిపేది మా నాన్నగారు, వెనకాల కూర్చుంది మా అమ్మగారు, ఆ ఊళ్ళో ఉంది నేను, మాకు ఆస్తి ఏమి లేదా, ఎద్దుల బండి లోపల బట్టల మూట, అలాగే ఇక్కడికి వచ్చామన్న. అయితే ఇప్పుడు రా, మేమేం సంపాదించాం చూపిస్తామని చెప్పి ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టించి, అదిగో ఆ దూరంగా ఉన్న కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దాకా ఈ పొలం అంతా మాదే. ఇదిగో ఇటు పక్కన చూడు, ఆ దూరంగా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్లు అన్నీ మా కంపెనీలు అన్నారు. ఇటు పక్కన చూడు, పొగ్గొట్టాలు కనిపిస్తున్నాయి కదా, అవి మేము కట్టుకున్న ఇండస్ట్రీస్ అన్నాడు. ఆ వెనకాల ఉండే పెద్ద పెద్ద భవనాలు చూసావా, అవి మేము డబ్బును దాచుకోవడానికి మేము పెట్టుకున్న బ్యాంకులు, ఇదంతా నాదే అన్న. మామూలుగా మనమైతే ఏమంటాం, మామూలు భాష గారు ఏమంటాడు, ఆహా దేవుడిని ఏమి దీవించాడు, ఏం ఆస్వాదించాడు, ఎంత గొప్ప స్థితి దేవుడిని పెట్టాడు అంటారు. మరి దేవుని చేత పిల్లబడ్డాడు ఏమన్నాడు తెలుసా, అయ్యా సంతోషం, అక్కడని సంపాదించావు అని అడిగాడు. ఇక్కడన్నీ బాగానే అక్కడ ఎంత అన్నాడు. సమాధానం ఎంత? ఇప్పుడు మనం ఇక్కడ బిజీ అయిపోయాం సంపాదించడానికి. నిన్న ఒక మాట్లాడిగా ఉదయం పూట జ్ఞాపకం ఉండదా, జీతమా వాక్యమా అని అడిగా. నేను చెప్పా 2008లో దేవుడు నేను పిలిచినప్పుడు సినిమా ఇండస్ట్రీలో 2 లక్షల పైన జీతాన్ని విడిచిపెట్టి వచ్చా సేవలోకి. ఈరోజు నా దగ్గర, ఆ రోజు నా దగ్గర పనిచేసే నా స్టూడెంట్స్ ఇప్పుడు 15 లక్షలు 16 లక్షలు సంపాదిస్తున్నారు. స్టూడెంట్స్ నేను 10,000కి జాయిన్ చేశాను వాళ్ళు, అప్పుడు 15,000కి 20,000కి జాయిన్ చేశాను. నేను 2 లక్షలు అప్పుడు, వాళ్ళు 10,000 15,000. ఇప్పుడు వాళ్ళ జీతం 12 లక్షలు 16 లక్షలు. మరి ఇప్పుడు నేను అక్కడ ఉంటే నాకు ఎంత రావాలా? సుమారుగా 17-18 ఏళ్ళు. ఎంత సంపాదించుకోవచ్చు? అయితే నేను ఒక మాట చెప్తా, అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించుకున్నాను నేను. ఇంకా అద్దెంటూనే ఉంటున్నాను, ఇంకా కారు కూడా ఈఎంఐలు కట్టుకుంటున్నా, చర్చి స్థలం కూడా ఈఎంఐలు కట్టుకుంటున్నా, కానీ అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించాను. ఎట్లాగా అంటారా, ఆత్మను సంపాదించుకున్నాను. నా బిల్డింగ్ని బట్టి దేవుడు నన్ను దీవించినట్టు కాదు, నేను కలిగి ఉన్న ఆస్తిపాదులు బట్టి దేవుడు నన్ను దీవించిన కాదు. నా వెనకాల కొద్ది మందిని పరలోక రాజ్యం పోతే అప్పుడు ఆయన భుజమే చేసి బలానా మంచి దోస్తున్నారు కదా, అదే దీవించినట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు దీవించడం అంటే లక్షల్లో జీతం పెరగటం కాదు, 5 అంకెల జీతం రావటం కాదు, కానీ ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోవచ్చమై ఉన్నది, ఆయన యొక్క వాక్యాస్తాన్ని జీవించడమై ఉన్నది. కాబట్టి మనం సంపాదనకాలు పరిగెత్తామా, గుంపుల వెనకాల పరిగెత్తామా, వారందరూ వాక్యంలోంచి వెళ్ళిపోయిన వారై ఉన్నారు, ఆస్తుల కోసం వెళ్ళిపోయిన వారై ఉన్నారు, లోకపు సంగతుల కొరకు, ఆడంబరం కొరకు, ఆడంబరమైన జీవితం కొరకు వాళ్ళు వాక్యం నుంచి దాటి వెళ్ళిపోయిన వాళ్ళై ఉన్నారు. కాబట్టి వాక్యం అంటుంది, వారు మనలోంచి వెళ్ళిపోయిన వారు కాబట్టి వారు వాక్య సంబంధులు కాదు. లోకం వైపు వెళ్ళిన వాళ్ళంతా వాక్య సంబంధులు గారు, లోక సంబంధులు. అయితే అదే వాక్యం అంటుంది, అయితే మీరు పరిశుద్ధిని వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీకు లోకమేదో వాక్యమేదో దేవుడు యొక్క ఆత్మకు అభిషేకం బట్టి మీకు తెలుస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం ఒక మాట చెప్తా ఉన్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ఎందుకంటే మీరు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటిల్ ద డే ఆఫ్ ది రిడెంప్షన్. విమోచన దినం వరకు మీరు దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఆయన యొక్క ఆత్మ చేత కానీ మనం ముద్రించబడి నిజమైతే మన పాదములు ఆత్మ లోపలే ఉండాలి, మన పాదములు నూనె లోపలే ఉండాలి, మన మీద అభిషేకం ఉండవలసి ఉన్నది, మనం మండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం చర్చిలోకి అందరం ఎలాగొస్తాం తెలుసా, భుజాలు జారేసుకొని జారిపోయి ఇలాగ వచ్చి బలిపడిన దగ్గరికి వచ్చి కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేస్తాం. చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాక్యం పట్టుకొని ధైర్యం పొందుకొని బలంగా వెళ్తాం. మళ్ళీ ఆదివారేసరికి మళ్ళీ భుజాలు జారేసి మళ్ళీ లోపలికి వస్తాం. ఏం జరుగుతుంది బయట? ఆదివారం లోపలికి వచ్చేటప్పుడు పిల్లిలాగా వస్తాం, బయటికి వెళ్ళినప్పుడు సింహంలాగా వెళ్తాం. అయితే నీకు రహస్యం చెప్పాలా, నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా సింహం పిల్లవే, నువ్వు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళిన పక్షిరాజు పిల్లవే. నీ కేకలో తేడా లేదు, నీ విశ్వాసంలోనే తేడా ఉన్నది. నీ విశ్వాసం ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి. సమస్య ఏంటంటే నువ్వు సంఘంలో వాక్యం విన్నప్పుడు బలం పొందుకుంటున్నావు, విశ్వాసం పొందుకుంటున్నావు, ప్రార్థన చేస్తావు, దేవుడు యొక్క వాక్యంలో ఉన్న మర్మం తెలుసుకుంటున్నావు. అయితే లోకం నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు పొందుకున్న నూనెతో పాటు లోకం నుంచి నీకు నీరు కలుస్తున్నది. నీరు
ఇప్పుడు నీకు ఒక లాంతర్ ఉన్నది, అవునా? కొద్దిమంది ఇంకెందుకు లాంతర్ అంటే మనకి ఈరోజు ఎవరికి తెలియదు. కొద్దిమంది బాండీలో వంట చేస్తూ ఉంటారు, నూనె పోసి ఏదో వండుతూ ఉంటారు, దాని లోపల కొంచెం నీళ్ళు ఇలా కనండి. వంట చేసేవాళ్ళు ఏం చేస్తారు, నూనె కాగిందా లేదని చెక్ చేస్తారు. ఎలాగా? వేలు పెట్టి చెక్ చేయరండి. ఏం చేస్తారు? ఎందుకని? నూనె కానీ ఏం జరుగుతుంది? నూనెలో నీళ్ళే కానీ ఏం జరుగుతుంది? ఏమని సౌండ్ వస్తుంది? అది అంటే నూనె నీరు గలవదు, వాక్యము లోకం గలవదు, క్రైస్తవుడు లోకంలో గలవలేడు. అయితే మనం చర్చికి వచ్చేప్పటికి ఆదివారం ఉదయం ఎలాగున్నామంటే లోకంలో ఉన్న నీళ్లు మొత్తం మనం కలుపుకొని నూనె కొద్దిగా పట్టుకొని మొత్తం మనకు వచ్చి చర్చిలో కూర్చొని మన క్రైస్తవులు అనుకుంటున్నాం. ఆత్మ లేదా? ఉన్నది. అయితే ఆత్మ కన్నా ఎక్కువ నీరు ఉన్నది. నీరంటే లోకం ఉన్నది, లోకం ఆలోచన, లోకపు సంగతులు, లోకపు క్రియలు. ఈరోజు పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని అడిగే సంగతులు ఏంటి? మనం చెప్పరు ఎవరు? అన్ని లోకంలోయే. ఒక్కడన్నా ఎప్పుడన్నా ఒక్కసారన్నా వచ్చి పాస్టర్ గారు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నా కొరకు ప్రార్థన చేయండి అంటాడా? ఆలోచన రావట్లా మనకి. కారణం ఏంటంటే లోకపు సంగతులు నిండిపోయి చర్చకు వస్తున్నాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, పాస్టర్ గారి దగ్గరికి పోయి ప్రార్థన చేసుకుంటే జరుగుతాయి. మరి జరుగుతుంది అన్నప్పుడు పరిశుద్ధాత్మ అడగచ్చు కదా. కారణం ఏంటి చెప్పనా? ఏ పాస్టర్ గారు ప్రార్థన చేసినా, ఏ పాస్టర్ గారు కానీ, అపోస్తలుడు కానీ, ప్రవక్త కానీ, సువార్థికుడు కానీ, ఉపదేశకుడు కానీ పరిశుద్ధాత్మ ఇవ్వలేడు. పరిశుద్ధాత్మ ఇచ్చేది ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయనే ఇవ్వగలడు. ఆయన నిర్ణయించిన వారికి ఆత్మనిస్తాడు, అందరికి ఇవ్వడు. కాబట్టి ఆత్మను పొందుకోవడం కష్టం, బహు కష్టం. కాబట్టి ఆత్మను మనం అడగం, మిగతా అన్నీ అడుగుతాం. ఆరోగ్యం బాగా ఏమడుగుతాం? పాస్టర్ గారు నాకు జ్వరం ఉంది, దగ్గండి, జలుబండి, కాళ్ళు నొప్పండి, నడు నొప్పండి, మోకాళ్ళు నొప్పండి, తలనొప్పండి, గుండెలు నొప్పండి, అన్నిటి గురించి ప్రార్థన చేయమన్నాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే నువ్వు స్వస్థత పొందుకున్న ప్రతీది కూడా కొంతకాలం మళ్ళా పాడవుతుంది. పాడవచ్చు, పాడవకపోవచ్చు, కానీ అనారోగ్యం మళ్ళా వస్తుంది. అయితే నువ్వు పరిశుద్ధాత్మ కానీ ఒక్కసారి పొందుకుంటే ఏమో సరిపోతున్నారు. నువ్వు రక్షణ ఒకసారి నిజంగా కానీ పొందుకుంటే అది జీవితకాలం సరిపోతుంటుంది. నువ్వు లోకల్ నుంచి బయటకు వచ్చినప్పుడే దేవుడు యొక్క ఆత్మను పొందుకోగలవు. ఆ నీరు నీతో పాటు కలిసిపోయినప్పుడు నీలో ఉండాల్సిన నిజమైన దేవుని ఒక వాక్యం మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఈ గడియ, మనమున్న ఈ గడియ మన దివిటీలు మసిబారిపోయి ఉన్నాయి, బొగ్గు బట్టి ఉన్నాయి. ఇలాగా ఎలగాల్సిన మన దివిటీలు ఇవిడిగా ఇప్పుడు ఇట్టున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇది లోపల వెలుగుతున్నది కానీ బయటికి కనబట్టదు. ఎందుకని? లోపల నీరు కలిసిపోయి అది చిట్టపటంట అద్దం మొత్తం మసిపారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మసి ఎందుకు పట్టిందంటే మన కార్యాలు బట్టి, మన జీవితం బట్టి, మన సాక్ష్యాలు బట్టి, మన మాటలు బట్టి, మనం వేసుకున్న వస్త్రాలను బట్టి, మనం నడిచే విధానం బట్టి, మన యొక్క నడకను బట్టి, వీటన్నిటిని బట్టి అది మసిపారిపోయినది. దేవుని యొక్క వాక్యం అంటున్నది, ఇప్పుడు క్రీస్తు రాబోతున్నాడు, మీ డ్యూటీలు సరి చేసుకోండి. ఇప్పుడు ఆ గడిలోకి మనం వచ్చున్నాం. ఇది క్రీస్తు వచ్చే గడి అయి ఉన్నది. అయితే ఈరోజు ఇప్పటికి కూడా చాలామంది తమలో తప్పు ఉందంటే ఒప్పుకోరండి, మాలో లోకం ఉందంటే ఒప్పుకోరండి. మేము నిజమైన విశ్వాసం, పరిశుద్ధులం అంటారు. వీళ్ళు ఎవరంటే నులివెచ్చని విశ్వాసం. వాళ్ళకి వాళ్ళే విశ్వాసం అనుకునే వాళ్ళు నులివెచ్చని విశ్వాసం. ఆదివారం చర్చికొచ్చి చక్కగా ఉండి పరిచయం చేసి పాటలు పాడి ఇక్కడంతా ఊడ్చి తుడిచి శుభ్రం చేసి అన్నీ చేసిన వాళ్ళు సోమవారం నుంచి శనివారం దాకా లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం విశ్వాసం అవుతారు. వీళ్ళందరూ ఎవరంటే నులివెచ్చని విశ్వాసం. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం బైబిల్ పెట్టాం, మళ్ళీ ఇప్పుడు బైబిల్ ఇస్తాం. కొద్దిమంది మంచి విశ్వాసాలు ఉన్నారు, ఆదివారం ఉదయం లేచి చదువుతూ ఉంటారు చర్చికి వెళ్ళే ముందు. ఏంటో చదువుతున్నాం అంటే పోయిన వారం బైబిల్ ఇక్కడ పెట్టి ఎవడు తీశాడు, అసలు దేవుడు అంటే భయం లేదు మీకు అంటాడు. ఏంటది? ఆదివారం బైబిల్ ఇక్కడ పెట్టావు, మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తెరవాలా, నువ్వేమంటున్నావు? ఛే, మన ఇంటి వాళ్ళకి భయం లేకుండా పోయింది దేవుడు అంటే. ఇంటి యజమానికి భయం ఉంటే ఇంటి పదకి దేవుడు అంటే భయం ఉంటుంది. ఇంటి యజమాని ప్రార్థన పడైతే ఇల్లంతా ప్రార్థన పడాలి ఉంటారు, ఇల్లంతా ప్రార్థనలోనే వచ్చారు. అవునా? ఈరోజు మనము ఎవరికి వాళ్ళు నేనే మా ఇంట్లో నా వాక్యం నడవాలి, ముందు నేను నడవలసిన, నేను ప్రార్థన చేయవలసిన అనుకున్నప్పుడు ఏ ఇంట్లో కానీ, ఏ కుటుంబంలో కానీ, ఏ సంఘంలో కానీ నులివెచ్చని విశ్వాసం ఉండడు, నులివెచ్చని విశ్వాసం ఉండడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన, నువ్వు వెచ్చగా ఉండని మేలు, చల్లగా ఉండని మేలు, నువ్వు వెచ్చగా ఉండక
చల్లగా ఉండగా నువ్వు ఎలాగ ఉన్నావు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అంటే దేవుడు మనల్ని అసహించుకుంటున్నాడు. అటువంటి విశ్వాసం కలిగి ఎందుకని అసహించుకుంటున్నాడంటే మన జీవితంలో పూర్తిగా మసిబారిపోయి ఉన్నాయి. ఈ మసిబారిపోయిన దివిటీని సరి చేసుకునే సమయానికి ఇప్పుడు దేవుడు వచ్చి మనల్ని పంపించున్నాడు. ఇప్పుడు ఈ గడియ సరి చేసుకునే గడియ, నీ ఆత్మని సరి చేసుకునే గడియ, హృదయాన్ని సరి చేసుకునే గడియ, మాటని సరి చేసుకునే గడియ, సాక్ష్యం సరి చేసుకునే గడియ, జీవితం సరి చేసుకునే గడియ. ప్రతి దాన్ని సరి చేసుకోవటానికి ఇప్పుడు దేవుడు సమయం మనకి ఇచ్చాడు. ఆయన రాకడి కన్నా ముందు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. అనేకులు వారి యొక్క జీవితాలని సరి చేసుకునే గడికి దేవుడు ఇప్పుడు తెచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నది ఏ గడియ? ఎటువంటి గడియలో మనం జీవిస్తున్నాం? సరి చేసుకునే గడియలో, ఆత్మని పొందుకోవాల్సిన గడియలో. అయితే మన జీవితం ఎలాగుంది? ఇప్పుడు నూనె ఎంత ఉంది, నీరు ఎంత ఉంది లోపల? ఇది మనం నూనె నీరులోకి కానీ మనల్ని మారిస్తే ఎట్టున్నాం మనం? నూనె ఉందా లేదా? అలాగే మనం కూడా అనుకుంటాం, నేను వాక్య ప్రకారం ఉన్నాను కదా అనుకుంటున్నాం. కానీ లోపల ఏముంది? మనకేమో నూనె మీద చూసుకుంటున్నాం, కానీ లోకం నీరు చూస్తుంది. క్రీస్తు ఏం చేస్తారు? రెండు చూస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు ఉంటే ఏమంటాం? నులివెచ్చని విశ్వాసి. నూనె మాత్రమే ఉంటే. కానీ ఇలాగుండి చాలామంది అనుకున్నారంటే మేము నిజమైన భక్తులము. ఏంటది? వాళ్ళెవరు ఇప్పుడు? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారు? చెప్పండి, మనం భక్తులమా, గుడితనంలో ఉన్నామా? నువ్వు భక్తి అంటే దేవుడు నీతో పాటు ఎక్కడికి వెళ్ళినా రావాలా, నీతో పాటు ఉండాలా. నువ్వు అబద్ధం చెప్పలేవు, మోసం చేయలేవు, దొంగతనం చేయలేవు, తప్పిపోవు, పారిపోవు, జారిపోవు. నిత్యము నీ ప్రార్థన మానవు. నిరంతరము నువ్వు తప్పు చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు మనకి మనం ఏమనుకుంటాం? భక్తులు అనుకుంటున్నాం. నీకు చిన్న సంగతి చెప్పాలా. అమెరికా దేశంలో ఆస్ట్రిచ్ అనే పక్షి ఉంటుంది. ఇంచుమించుగా నా అంత హైట్ ఉంటుంది, 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది. ఇది ఏదన్నా జంతువు దీని కానీ తరిమితే, ఇది హైట్ ఉంది కదా, పరిగెత్తుతుంది. అది పెద్ద కోడి అనుకోండి, ఎంత కోడి పరిగెత్తి ఏం చేస్తా అంటే నేలలో చిన్న గుంట తీసి తలకి దాని లోపల పెట్టేస్తుంది. ఒక గుంటలో తల పెట్టేస్తుంది. దాని తల నా చెయ్యంత ఉంటుంది, బాడీ మొత్తం బయట ఉంది. ఆ పక్షి అనుకుంటుంది నేను దాక్కున్నాను, ఎవరు చూడలేదు అనుకుంటుంది. బాడీ ఏంది ఎక్కడ ఉంది? తల ఎక్కడ ఉంది? ఏమనుకుంటుంది? మనం ఏమనుకుంటున్నాం? బాడీ ఏంది ఎక్కడ ఉంది? తల ఎక్కడుంది? చర్చిలో ఉంది, వాక్యంలో ఉంది, ప్రార్థనలో ఉంది, క్రియలన్నీ బయట ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం? ఆహా, నేను వాక్యంలో ఉన్నా, నేను నూనెలో ఉన్నా, నేను ఎలుగుతున్నా, నేను మండుతున్నా, నాకన్నా గొప్పవాడు ఎవడు లేడు. మనం చర్చిలో ఎవరితో పోల్చుకుంటామంటే సరిగ్గా చర్చికి రానుడితో మనం పోల్చుకుంటాం. ప్రార్థన సరిగ్గా చిన్నవాడితో పోల్చుకుంటాం. నేను ఆడికన్నా బాగానే ఉన్నా కదా, నేను ఆమెకన్నా బాగానే ఉన్నా కదా, నేను ఆమెకన్నా ఎక్కువసార్లు చర్చికి వచ్చా కదా. ఎవరితో పోల్చుకోవాలా? బైబిల్లో ఉన్న పరిస్థితులతో పోల్చుకోవాలి. నిజమేనా? ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన ఎవరితో పోల్చుకోవాలి మనం? బైబిల్లో ఒక ఆమె, ఆమె పేరు ఎస్తేరు. ఎట్లా చేసింది ప్రార్థన? భర్త దగ్గరికి పోతే మరణం, పిలవకుండా పోతే. బయట పెంచిన మోతకే తిడతాడు, నువ్వు చస్తావు లోపల నాకు అంటున్నాడు. ఈమె బయటికి పోలేదు, రాజు దగ్గరికి పోలేదు. చంపేవాడు ఇంటికి వచ్చి హామాను కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆమె ఉపవాసం చేద్దామంది. అయ్యా, లోపల నేను ఉపవాసం చేస్తాను, నువ్వు బయట ఉపవాసం చేయి, మనలో మొత్తాన్ని చెప్పు. అందరూ ఉపవాసంలో ఉన్నారు. ఇప్పుడు చిన్న సంగతి జ్ఞాపకం చేస్తా. ఎస్తేరు ఎలాగుండదండి, బయట పెంచినానే తిడుతున్నాడు, పెళ్లి చేసుకుని దగ్గరికి పోలేదు, సమాధానం చెప్పలేదు, చంపడానికి వచ్చేవాడు తాకేది పెట్టుకుని లోపల కూర్చున్నాడు. వాడికి డబ్బుని భర్త కొలిచిస్తున్నాడు. ఈమెను చంపడానికి భర్త డబ్బులు కొలిచిచ్చాడు, ఒక రకంగా మాట్లాడితే. అవునా? అంతా రెడీ. ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే రాజుగారి దగ్గరికి పోయింది. ఏవైతే అదేది రాజుగారి దగ్గరికి పోతా, రాజుగారి దగ్గరికి వచ్చింది. ఆమె ఒక మాట అంది, ఆ దండం చాపాడు, రా నీకేం కావాలన్నాడు. రాజా ఏమొద్దు, ఒక పూట భోజనం పెడదాం అనుకున్నావు రా అన్నది. ఈమెకి అర్థమైంది, ఎలాగో చనిపోతా, చనిపోయే ముందు వాక్యాన్ని చనిపోదాం, నా వాళ్ళందరికీ మేలు చేద్దాం, ఉపవాసం చనిపోదాం అనుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యం ఏంటంటే రాజు దగ్గరికి పోయిన, రాజా నీకు భోజనం పెడతాను, వచ్చేటప్పుడు ఈ హమాను కూడా తీసుకురాను.
ఇప్పుడు భోజనం ఎవరి కోసం వండుతుంది? అమ్మాను కోసం. ఇప్పుడు మనమే మన ఇంటికి శత్రువులు భోజనం పిలిస్తే వంట ఎలా చేస్తాం? ఇష్టంగా చేస్తామా? ప్రేమగా చేస్తామా? ప్రార్థనాపూర్వకం చేస్తామా? ఇప్పుడు ఎస్తేర్ ఏం చేస్తుంది? హమాని భోజనం తిని మన్నాడు కూడా రావాలా, అంత బాగా చేస్తుంది. అసలు సంగతి చెప్పనా? ఎస్తేర్ ఎవరికి కంప్లైంట్ చేసింది? మన ఇళ్లలో సమస్యలు వస్తే మనం ఎంతమందికి ఫోన్ చేస్తాం? కంప్లైంట్ చేయలా, ఎవరితో మాట్లాడాల, ఎవరికేమి చెప్పాలా, ఉపవాసం ఉండండి, దేవుడు చూసుకుంటాడు. అంటే ఈరోజు మనం ఎటువంటి విశ్వాసానికి రావాలా? నా సమస్య దేవుడికి తెలుసు అనే విశ్వాసం నీలో ఉంటే నువ్వు పక్కనోడికి చెప్పవు, అత్తింటికి పుట్టింటికి చెప్పవు. సమస్య నీ దగ్గరే ఉంటుంది, వాక్యం నీ దగ్గరే ఉంటుంది, ప్రార్థన నీ దగ్గరే ఉంటుంది, దేవుడు యొక్క సాక్ష్యం కూడా నీలోంచి బయటికి రావాల్సి ఉన్నది. అటువంటి ప్రార్థన మనకి ఇప్పుడు కావాలి, అటువంటి విశ్వాసం మనకి ఇప్పుడు కావాలి. అయితే మనకి మనం ఏం చేస్తామంటే, మనకి మనమే భక్తులు అనుకుంటున్నాం, మనకి మనమే తెలియని ఒక గుడ్డితనంలోకి వెళ్ళిపోయాం, మనకి మనమే తెలియని నిలువెచ్చ స్థితిలోకి వెళ్ళిపోయాను. కాబట్టి నీవు నీ అంతటిగా కళ్ళ గంతలు కట్టుకుంటే నీకు ఎవడేమో చూపించలేదు. నేను భక్తి అనే గంతలు కట్టుకున్నావు అనుకో, ఎలాగుంటుంది? వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, నువ్వు ఎన్నుకున్న సంఘం వాక్యానుసారంగా లేకపోతే అప్పుడు కూడా మనం పాతాళానికి పోతాం. కాబట్టి ఎన్నుకునే సంఘం ప్రాముఖ్యమే, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ప్రాముఖ్యమే, నువ్వు పొందుకోవాల్సిన ఆత్మ ప్రాముఖ్యమే, అన్నీ ప్రాముఖ్యమే. చాలామంది మనకు ఒక అలవాటు ఉన్నది, తప్పు చేసేసాక బాధపడతాం. అది చేసేటప్పుడు తప్పు అని తెలుసు, అయినా తప్పు చేశాక బాధపడతాం. వాక్యం కూడా అంతే, దేవుడు నన్ను హెచ్చరించాడండి అయినా చేశానండి, దేవుడు నాకు కలిచ్చాడండి అయినా చేశానండి, దేవుడు నాకు దర్శనమిచ్చాడండి అయినా చేశానండి. ఏంటి అన్నీ? కావాలని చేశాం మనం. ఎందుకు చేశామంటే ఆ సమయంలో మన కళ్ళు కప్పేయబద్దు. అది గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, పొగరు కావచ్చు, ఏమోదులే అని చెప్పి అలసత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏదేమైనా నువ్వు తప్పిపోయినా దాటిపోయినా కూడా దేవుడిని విడిచిపెట్టలా. ఆయన మనకు ఒక మాట ఇచ్చాడు, నేను విడువను ఎడబాయను. ఆయన నన్ను విడబట్టలా, ఆయనను ఎడబాయటల్లా. మనం ఆయన దాటి పారిపోతున్నాం, ఆయన నుంచి దూరంగా పరిగెత్తుతున్నాం. ప్రార్థనకి రావటం లేదు, నువ్వు సంఘానికి రావటం లేదు, నువ్వు ఉపవాస ప్రార్థన ఉండట్లేదు. అర్థమేంటి తెలుసా? నువ్వు దేవుడు యొక్క సన్నిధి నుంచి నువ్వు పారిపోతున్నావు. అయితే ఎంత దూరం పారిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టట్లా. నువ్వు అడిగినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు కన్నీని కాచినప్పుడు, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తానే ఉన్నాడు, ఆయనను దీవిస్తానే ఉన్నాడు, ఆయనను వెనకకి లాగుతానే ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుని యొద్దకి తీసుకొని వస్తానే ఉన్నాడు. ఆయనను విడువను ఎడబాయను అన్న మాటకి ఆయన కట్టుబడి ఉన్నాడు. నువ్వు నా కుమార్తెవు, నా కుమారుడు అని చెప్పిన మాటకి ఆయన కట్టుబడే ఉన్నాడు. అప్పటికి ఇప్పటికీ వాక్యమైనడు నిరర్థకము కానేరదు. ఆయన నిలబడే ఉన్నాడు, ఆయన కట్టుబడే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కానీ కార్యములు చేస్తే, నువ్వు విశ్వాసం ప్రార్థన కలిగి దేవుడు యొక్క ఆత్మను కానీ పొందుకుంటే నువ్వు ఎలాగుండాలి? ఇదిగో ఎలాగుండాలి. ఎన్నో అగ్గిపుల్లలు చాలా ఉన్నాయా? ఈ అగ్గిపుల్ల వెలిగిందా? ఇది వెలిగిందా? ఇది వెలిగిందా? ఇది వెలిగిందా? ఇది దేనివల్ల వెలిగింది? దీనివల్ల. ఇది దేనివల్ల వెలిగింది? ఇది దేనివల్ల వెలిగింది? ఇది దేనివల్ల వెలిగింది? ఇది దేనివల్ల వెలిగింది? ఇది ఒక్కటి వెలిగింది. ఇప్పుడు చెప్పనా? ఇదంతా ఫ్యామిలీ, ఇది నువ్వు ముందు వెలుగు, తర్వాత వెలిగించు. ఇదే సువార్త. కానీ మనం ఏం చేస్తున్నాం? చర్చికి పోయేవాడిని ఆపుతాం. నువ్వు ఆ చర్చికి పోమాక, నువ్వు ఈ చర్చికి పోమాక, ఆ పాస్ట్ అట్టంటాడు, ఈ పాస్ట్ అట్టంటాడు, వాళ్ళు మన కులపోడు కాదు, మన మతపోడు కాదు, మన ఊరోడు కాదు, నువ్వు పోమాక. ఏంటది? పరిపూర్ణమైన దయ్యం అది. నువ్వు ముందు వాక్యం ఎరగాల, నువ్వు సత్యం తెలుసుకున్నాక నువ్వే పరిగెత్తావు సత్యం ఎక్కడుందా అని. అప్పుడు దాకా మనం వాళ్ళని వాక్యాలు నడిపించండి, దేవుడి చిత్తంలో నడిపించండి, దేవుడి వాళ్ళు తిప్పడానికి ప్రయత్నించండి. అంతేగాని మనమే తాడుగట్టి వాళ్ళ మెడకు బందేసి లాక్కుపోమాకండి. నువ్వు ఎక్కడికి రావాలి, అక్కడికే రావాలి కదా, ముందు నువ్వు వాక్యం దగ్గరికి రా, నువ్వు ప్రార్థన దగ్గరికి రా, నువ్వు బైబిల్ చదువు, సత్యము దేవునికి ఏమి ఇచ్చాడో నువ్వు తెలియజేసుకో.
ఇప్పుడు నువ్వు ఆ గడిలో ఉన్నావు. నువ్వు వెలగాలి, ఇంకొక వెలిగించాలి. నేను ఎలగాలంటే ముందు నా దివిటి సరే అవ్వాలి. నాలో ఉన్న నుసి మసి మొత్తం బయటికి పోవాలా. క్రీస్తు వచ్చే సమయాన్ని సిద్ధపడా. నేను రెడీగా ఉంటే ఇంకొకటి వెలిగించగలను. బైబిల్ చెప్తా ఉన్నది, 10 మంది పెళ్లికని బయలుదేరితే ఆ పెళ్లి కొడుకు వస్తున్నాడు అని కేక పెట్టగానే 10 మంది నిద్రలో ఇచ్చారు, 10 మంది రెడీ అయ్యారు, 10 మంది దివిటీలు వెలిగించాలని చూస్తే 5గురి దగ్గర నూనె లేదు. నూనె అంటే ఏంటి? అంటే క్రీస్తు వచ్చేసరికి మనం ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర పరిశుద్ధాత్మ లేదు, మీ దగ్గర నా ఆత్మ మాకు ఇవ్వండి. వాళ్ళు అంటారు, మా ఆత్మ మాకు సరిపోతుంది, నీ ఆత్మ నువ్వు సంపాదించుకోపో. ఇప్పుడు మనం ఆ గడియకు వచ్చున్నాం. క్రీస్తు నేడు రేపు వస్తున్నాడు అన్న గడికి మనం వచ్చున్నాం. ఈ గడియ నీవు కలిగి ఉండాల్సింది దేవుడి యొక్క పరిపూర్ణ వాక్యం అయి ఉన్నది. ఈ గడియ నీకు కావాల్సింది దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కాకుండా మరి ఇంకేది అవసరం లేదు. దాని మీద నీ ధ్యాస పెట్టు, దాని కొరకు నువ్వు ప్రార్థించు, దాని కొరకు విశ్వాసం కలిగి ఉంటావు. అయితే గమనించు, వాక్యం కలిగిన వారు లోపలికి వెళ్ళారు, వాక్యం లేని వారు ఏమయ్యారు? వాళ్ళ కథ ఏమైంది? సుఖాంతమైందా అంటున్నా, దుఃఖాంతమైనది. అయితే ఒక్క ప్రశ్న అడుగుతున్నా, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? ఎక్కడ సమాధానం రాలా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా లేదా? ఈరోజు పరిశుద్ధాత్మని వాక్యమును మనం లోపలికి ఎక్కించాల్సిన బదులుగా మనమే దేన్ని ఎక్కిస్తున్నాం? సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తామండి ఛార్జింగ్ లేకపోతే? 80కి వచ్చినా కొద్దిమంది తట్టుకోలేరు, 90కి వచ్చి తట్టుకోలేరు, ఎమ్మడే ఛార్జింగ్ పెట్టేస్తారు, చాలా మంచోళ్ళు. అయితే నీ ఆత్మ ఛార్జింగ్ ఎంత ఉంది? పెడుతున్నావు ఆత్మకి ఛార్జింగు? ఎక్కడుంది ఛార్జింగు? వాక్యంలో, ప్రార్థనలో, దేవుడు యొక్క వాక్యం వినటం, ప్రార్థన చేయటంలో. దీని దగ్గరికి నువ్వు వస్తున్నావా? రావట్లేదండి. మనం ఇక్కడ ఆగిపోయాం. మనం ఇది డ్రగ్, ఇది డ్రగ్స్, ఇవి మత్తు మందు లాంటివి. ఇవి ఎక్కిచ్చేస్తాం లోపలికి మొత్తం. మీరు చూడండి, బైబిల్లో 3వ పుస్తకం పేరేంటి? అర్థమైందా? అసలు ఏ నిబంధన ఏదో ఒకటి చెప్పాలిగా ముందు. మన మొబైల్ ఎన్ని యాప్లు ఉంటాయి మొత్తం మనకు తెలుసు. దేనికి ఏ పాస్వర్డ్ పెట్టాలని తెలుసు. ఈరోజు ఇళ్లలో చూస్తారని యూట్యూబ్కి పాస్వర్డ్, ఫేస్బుక్ పాస్వర్డ్, వాట్సాప్ పాస్వర్డ్, ఇన్ని పాస్వర్డ్లు తెలుసు. ఫోన్కి ఉండే పాస్వర్డ్ కాక. అవునా? బైబిల్లో ఉన్న వాక్యం తెలీదు. కారణం ఏంటి? ఇది ఎక్కిచ్చేసాం లోపలికి. ఇది ఎక్కిచ్చేప్పుడు దానికి ప్లేస్ లేకుండా పోయింది. అయితే నీవు కలిగి ఉండాల్సింది ఏంటంటే ఈ గడిలో దేవుడు ఒక ఆత్మని నేరుగా పొందుకోవాల్సింది. ఎందుకంటే నువ్వు దేవుడు ఒక ఆత్మను పొందుకుంటేనే నువ్వు యుద్ధం చేయగలవు. నువ్వు ఒకరితో కాదు, ఇద్దరున్నారు. దేవుని యొక్క వాక్యంతో నువ్వు యుద్ధం చేస్తే అపవాదిని జయించగలవు. 2 రకాల ప్రభావాల మధ్యలో ఈరోజు నీవు ఉన్నావు. దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావము, అపవాది యొక్క శక్తి బలం మధ్యలో ఈరోజు నువ్వు ఉన్నావు. వాడిని జయించాలంటే నీ శక్తి, నీ బలం సరిపోదు. వాడిని జయించాలంటే దేవుడు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కావాల్సి ఉన్నది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సిన ఏకైక పని అంటే తెలుసా? నీ దివిటీని నువ్వు రెడీ చేసుకోవటం, నీ దివిటీని నువ్వు సిద్ధపడటం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే చిట్ట చివరి గడికి వచ్చాం. పరిశుద్ధాత్మ నేరుగా పొందుకునే ఈ గడియ నువ్వు ఒకసారి వాక్యం దగ్గరికి వచ్చి విశ్వాసం కలిగి, వాక్యం మీద నమ్మకం కలిగి, బలం కలిగి నువ్వు ప్రార్థనాపూర్వక జీవితాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు యొక్క ఆత్మను పొందుకున్నాక నువ్వు చేసే పని ఏంటంటే లోకపు పని కాదు, ఆత్మలు సంపాదించే పని. దేవుడి కొరకు ఆత్మలు సంపాదించే పని. మనం మసిబారిపోయి ఉన్నాం, నల్లబారిపోయి ఉన్నాం. మన హృదయ గోడలు పాతాళపు గోడలు నలుపుగా మారిపోయి ఉన్నాయి. మన పాపంలోనే ఉన్నాం, పాపంలోనే చేస్తున్నాం, ఇంకా పాపంలో లేను బయటకు వచ్చి అనుకుంటున్నాం. అయితే ఇంత స్థితిలో నీవు ఉన్నప్పటికీ నేను నీకు ఒక ధైర్యం ఇస్తాను. ఈ రాత్రి దేవుడు ఇంకా నీ కొరకు చేయి చాపే ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాట అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. నా చెయ్యి నీ కొరకు చాపే ఉంచా, నా చెయ్యి నీ కొరకు నేను వెనక్కి తీయలేదు, నేను నీ కొరకు ఇలాగే నిలబడి ఉన్నానని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆయన చెయ్యి నా కొరకు నా వైపు చాపున్నది. ఎందుకనంటే నన్ను పరలోకం తీసుకుపోవటానికి, నన్ను ఆయన యొక్క రాజ్యం తీసుకుపోవటానికి, ఆయనతో పాటు నిలబెట్టడానికి, ఆయనతో పాటు 1000 ఏళ్ళు ఉండటానికి, ఆయనతో పాటు మరణం లేని జీవితం గడపటానికి, నేను 3వ రాకడలో ఆయనతో పాటు కలిసి భూమి మీదకి రావటానికి ఆయన చెయ్యి ఇంకా ఈ రాత్రి నీ కొరకు చాపే ఉన్నది.
ఆయన ఒక ఆత్మ కావలసిన వాడు. ప్రభువా, నేను నీ కొరకు చేయి చేస్తున్నా, నా చేయి పట్టుకో అని అడిగినప్పుడు ఈ రాత్రి ఆ కూలిపోతున్నా మునిగిపోతున్నా పేతురు చేయి పట్టుకుని పైకి లాగిన అదే దేవుడు ఇక్కడ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు చేయి చాపగలిగితే, నీ విశ్వాసాన్ని పిలవగలిగితే, ఆయన పట్టుకోగలిగితే ఇప్పుడు ఇక్కడ ఆయన ముట్టగలడు, నేను తాకగలడు, నీకున్న స్థితి నుంచి పైకి లేపగలడు, నీ పాపాల నుంచి బయటికి లాగగలడు. నువ్వు చేయి చాపగలిగితే, నువ్వు దేవుడికి మొరపెట్టగలిగితే, ఆయన వైపు తిరగగలిగితే, ఆయన కొరకు నువ్వు కేక పెట్టగలిగినట్లయితే, రాత్రి నీ జీవితం నీ ముందున్నది, నువ్వు చేసినవి నీ ముందున్నాయి, నీ ఆలోచనలు నీ ముందున్నాయి, నీ క్రియలు నీ ముందున్నాయి, ఏమి కావాలి నీ ముందున్నది, నువ్వేం చేస్తున్నావో నీ ముందున్నది, నీ దివిటి ఎలాగున్నదో నీ ముందున్నది. అది మసిబారిపోయి ఉన్నదా, అది సరిచేవలసి ఉన్నదా, అది మట్టి కొట్టుకుపోయి ఉన్నదా, నీ సిద్ధిలో నువ్వు ఉన్నదా లేదా, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేవా, నువ్వు ప్రార్థనాపరంగా ఉన్నావా లేదా, వాక్యం నీకు సెలవిచ్చింది. దేవునితో సూటిగా నేరుగా తేటగా స్పష్టంగా అర్థమైనట్టుగా మాట్లాడున్నాడు. ఇక నీకు దేవుడికి మధ్య దాపరికం ఏది లేదు. నీ హృదయం ఆయన ముందు పరచబడి ఉన్నది, ఆయనను చూస్తున్నాడు, నీ హృదయంలో ఆయన కన్ను పెట్టున్నాడు, నీ హృదయంలో ఆయన ఒక వాక్యం పెట్టున్నాడు, ఆయనకి సమస్తము ఎరికై ఉన్నది, ఆయన నుంచి ఏది మరుగైంది లేదు, ఆయన నిన్ను చూస్తానే ఉన్నాడు అనే ధ్యాస నువ్వు కలిగి ఉంటే ఈ రాత్రి నీ హృదయాన్ని తెరిచి నువ్వు ఆయన చెయ్యొద్దు. ప్రభువా, నన్ను తాకు ప్రభువా, ప్రభువా నాకు హృదయాన్ని నీ యొక్క ఆత్మతో నింపు ప్రభువా. అడుగుదామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.